పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నీటి వరకు వారికి ముందుగా నడిచిన. పరిశుద్ధుడైన మా తండ్రి, కొద్ది సమయము ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడదు. వినగలిగే చెవి, గ్రహించి మనసు ప్రభాన్ని గడిగించి విలువైన నీ వాక్యమే మా హృదయాలలో భద్రపరిచి మా జీవితాల్లో ఆశీర్వాదం, ఫలింపు, నెమ్మది, విశ్వాసం ధరించేది. నీళ్ళు స్థిరపడినట్లుగా, బలపడినట్లుగా ఫలించే విశ్వాస విధేయతలు ప్రసాదించి ఆదరించి ఆశీర్వదించి మన తోడుకున్నామని సర్వాధికారి ఆశీర్వాదాలు దేవాధిపతి దేవాది దేవుడైన యేసునామం మనం ప్రార్థించి స్తుతించున్నాము పరమ తండ్రి. ప్రభు తన పరిశుద్ధమైన వాక్కును బట్టి ఈ క్రిస్మస్ ఆశీర్వాదాలు ప్రభు మనకు దయచేయును గాక. మీ అందరికి క్రిస్మస్ శుభములు కలుగును గాక. ప్రియులారా, ఇప్పటి వరకు మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానించుకొచ్చు దేవుని వాక్యంలో నుండి వరుసగా నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు మరి మరొక కొత్త అంశాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు మనం ధ్యానించుకునే అంశం ఏంటంటే నక్షత్రము. ఏం చెప్పండి? నక్షత్రము. మొదటిగా ఈరోజు ధ్యానించుకునే నక్షత్రంలో మొదటి భాగంగా మొదటి అంశం ఏంటంటే పయనించిన నక్షత్రము. అంటే ప్రయాణం చేసే నక్షత్రం అని. ఏం చేసే నక్షత్రం? ప్రయాణం చేసే నక్షత్రం. మరి ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ప్రయాణం చేస్తాయా? చెయ్యవు. ప్రయాణం చెయ్యవు. అవి ఆకాశంలో వాటికి ఉన్న కక్షలో అవి ఏం చేస్తా ఉంటాయి? అవి తిరుగుతూ ఉంటాయి. కానీ అవి ఒక ఊరు నుంచి మరొక ఊరు వెళ్ళింది తీసుకుని వెళ్ళేటట్టుగా మనుషులు ప్రయాణం చేసినట్టుగా అవి ప్రయాణం చేయవు. కానీ ఇక్కడ మనం చదివినటువంటి ఈ అంశంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద పుట్టినప్పుడు మరి తూర్పు దేశం నుంచి జ్ఞానం లేని వారిని నక్షత్రము నడిపించుకొచ్చింది. అర్థమైందా? మీరు కావాలంటే మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో మీరు చూసినట్లయితే రాజైన హేరోదు దినములయందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని. ఎక్కడ చూశారు? తూర్పు దిక్కున. వాళ్ళ దేశంలో తూర్పు దిక్కును చూశారు. అర్థమైనా? వాళ్ళ దేశంలో తూర్పు దిక్కును చూశారు. ఒకసారి మీరు గమనించండి. తూర్పు అంటే మనందరికీ తెలుసు, అవునా కదా? తూర్పు అంటే ఏదో ఊరుకు ఒక రకంగా ఉంటది తూర్పు కదా. కానీ మరి దిక్కులన్నిటికంటే తూర్పుకు ప్రధాన ఒక ప్రత్యేకత ఉంటది. ఏంటా ప్రత్యేకత? సూర్యుడు ఉదయిస్తాడు. తూర్పు ఉన్న ప్రత్యేకత ఏంటి? ఏ ఊర్లో అయినా సూర్యుడు ఎటు ఉదయిస్తాడు? తూర్పునే ఉదయిస్తాడు. కాబట్టి సూర్యుడు తూర్పును ఉదయించినట్లుగా ఇంకో విషయం ఏంటంటే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. అదేనా? సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. కానీ మీరు గమనిస్తే సూర్యుడు తూర్పును ఉదయించి పడమటి వైపు అస్తమిస్తా ఉంటాడు. దాన్ని బట్టి మనకు కనపడేది ఏంటంటే సూర్యుడు తిరుగుతున్నాడు అన్నట్లు అనిపిస్తుంది. కానీ సూర్యుడు తిరగడు. అర్థమైందా? సూర్యుడు తిరగడు. భూమి చుట్టూ సూర్యుడు తిరగడు. భూమే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుద్ది. అర్థమైందా? భూమి తన చుట్టూ తాను తిరిగే కాలంలో మనకి భూమి తిరుగుతూ ఉన్నప్పుడు మనకి సూర్యుడు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ మన భూమి తిరుగుతుందని మనకి తెలియదు. మీరు అనుకుంటే ఒకవేళ సూర్యుడు కూడా ఒక నక్షత్రం అన్నాను కదా, సూర్యుడు కూడా తిరుగుతున్నాడు కదా అనుకుంటారని నాకు చెప్పాల్సి వచ్చింది మాట.
అది చదువుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది, కానీ మనలాంటి చదువు లేని వాళ్ళకి సూర్యుడు కూడా నక్షత్రం అన్నారు కదా, మరి సూర్యుడు తిరగట్లేదా అని అనుకుంటారు. సూర్యుడు తిరగడం, భూమి తిరుగుద్ది. అర్థమైందా? భూమి తిరుగుతుంది కాబట్టి మనకి సూర్యుడు తిరుగుతున్నట్టుగా మనకు అనిపించుతుంది, కానీ సూర్యుడు తిరగడు. భూమి సూర్యుడు కూడా తిరుగుతాడు, కానీ భూమి తిరగడు. నక్షత్రాలని వాటి కక్షలు తిరుగుతాయి, గ్రహాలని తిరుగుతాయి, కానీ దేనికి దానికే దేవుడు వాటి కక్ష ఏర్పాటు చేసి రైలు పట్టాలలాగా ఇంకా వాటి దాటి వెళ్ళడానికి. అర్థమైంది మీకు ఇప్పుడు? అయితే ఈ జ్ఞానులు చెప్పే మాట ఏమిటంటే, తూర్పు దేశమున మేము ఆయన నక్షత్రము చూసి వచ్చాము అని అన్నారు. ఏం చూసి వచ్చారో? తూర్పు దేశం ఏం చూశారో? ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చామని. ఎవరి నక్షత్రం అది? అయితే ఆయన నక్షత్రం అనేది ఎందుకు ఆ మాట పెట్టబడింది? ఎందుకు పెట్టబడింది తెలుసా? ఆయన నక్షత్రం అని ఎందుకు పెట్టబడింది అంటే, ఆయన నక్షత్రం అని పెట్టబడడానికి కారణం ఏంటంటే, ఆయన పుట్టినారు వచ్చేది కాబట్టి, ఆయన కొరకే వచ్చింది కాబట్టి. అర్థమైందా మీకు? ఆయన పుట్టినాక వచ్చింది, ఆయన కొరకే వచ్చింది కనుక ఆయన నక్షత్రం అని అన్నాడు. ఆయనను చూపించడానికి వచ్చిన నక్షత్రం. ఆ వచ్చిన నక్షత్రం ఏమైందో తెలుసా? ఇంటి మీదకి వచ్చే వరకు వాళ్ళనే నడిపించుకొచ్చింది. వాళ్ళు దారి తప్పినా గానీ దారి తప్పలా. వాళ్ళు ఆగితే ఆగటం, వాళ్ళు ప్రయాణం చేస్తే ప్రయాణం చేయటం, అలాగనా వారిని నడిపించడానికి వచ్చింది గనక ఆయన నక్షత్రం అని అన్నారు వాడు. అందుకే ఆ నక్షత్రమే మమ్మల్ని నడిపించుకొచ్చింది, అందుకే ఆయన నక్షత్రము అని అన్నారు. అది ఆయన నక్షత్రం అంటానికి గల కారణం. అదే మామూలుగా అనుకో, నక్షత్రం మనం చూసామనుకోండి, ఆ నక్షత్రం ఏమవుతుంది? మనం ఎక్కడ చూసామో అక్కడే ఉంటుంది. ఒకవేళ భూమి ఏమైనా తిరిగితే నక్షత్రం భూమి కూడా తిరుగుతున్నట్టుగా నక్షత్రాలు కూడా మనం గమనించినట్లయితే, గ్రహాలు నక్షత్రాలు కూడా సాయంత్రం పూట ఒక రకంగా ఉంటాయి, మళ్ళీ తెల్లారుజామునకి మరొక రకం. అది కూడా భూమి తిరగటంలో కనపడుతుంది తప్ప అవి తిరగవు పైన ఉన్న నక్షత్రాలు కానీ గ్రహాలు కానీ. అయితే పైన ఉన్నటువంటి మరి నక్షత్రాలు పెద్దగా కనపడతాయి, చూసారా? బాగా పెద్దగా కనపడే అవి నక్షత్రాలు కాదు, గ్రహాలు. అదే మీకు అవేంటి చెప్పండి? నక్షత్రాల మరి ఏంటి? నక్షత్రాలకు గ్రహాలకు తేడా ఏంటంటే, మిల్కు అంటే చిన్నగా కనబడే మాత్రం నక్షత్రాలు, పెద్ద కాంతులో కనబడే స్టార్ లాగా వెలుగుతూ ఉంటాయి పైన ఆకాశంలో, అవి నక్షత్రాలు కావు, అవి గ్రహాలు అన్నమాట. అర్థమైంది మీకు? అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మరి యేసుక్రీస్తు కొరకు, ఆయన చూపించడం కొరకు, ఆయన దగ్గర నడిపించడం కొరకు తీసుకొచ్చింది కనుక, అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన నక్షత్రం అని చెప్పారు. ఆ నక్షత్రాన్ని బట్టి మేము ఆయన నక్షత్రం చూసి మేము వచ్చాము, మా దేశంలో చూసాము, ఆ నక్షత్రాన్ని బట్టి మేము వచ్చాము అని అన్నారు. వచ్చిన తర్వాత ఆ ఊరు దాకా, ఆ ఊరి నుంచి అలా నడిపించుకొచ్చిన తర్వాత వాళ్ళే తప్పిపోయారు. ఎవరో జ్ఞానులే యెరూషలేము వచ్చినాక రాజుగారి ఇంట్లోకి వెళ్ళిపోయారు. కానీ నక్షత్రం మాత్రం యెరూషలేములోకి వెళ్ళనివ్వకుండానే బెత్లెహేము వైపు చూపిస్తుంది. అంటే మరి బెత్లెహేము యెరూషలేము దగ్గరలే, మరి గలిలే అంత దూరం కాదు. అదేనా? గలిలే అంత దూరం కాదు, దగ్గరే. మీరు చూస్తే పక్కనే ఉన్నట్టు ఉంటుంది, మ్యాప్లో చూస్తే పక్కనే ఉన్నట్టు ఉంటుంది, అలా ఉంటుంది అన్నమాట. కాబట్టి అయితే వాళ్ళు బెత్లెహేము వెళ్ళకోకుండా యెరూషలేము వెళ్తున్నప్పుడు, యెరూషలేము పైన ఉంటుంది, బెత్లెహేము కింద ఉంటుంది. ఉన్నప్పుడు ఆ కింద చూపిస్తున్నప్పుడు వీళ్ళు నక్షత్రం వైపు కాకుండా యెరూషలేము గోడ వైపు అటు చూసేసి ఏమైపోయారు? వాళ్ళు యెరూషలేము వెళ్ళిపోయారు, రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయారు. రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి రాజుగారి కోటలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని నడిపించుకుని క్షేమంగా మరి తీసుకుని వచ్చే వరకు కూడా నక్షత్రము దాదాపుగా వాళ్ళకి కనబడిన తర్వాత సుమారుగా 2 సంవత్సరాల పాటు వాళ్ళు వచ్చేపాటికి ఏమవుతుంది? అలాగే వాళ్ళు నడిపించుకొచ్చింది. ఏదో కనబడి వెళ్ళిపోయిందిలే, ఏదో కాసేపు లేక ఒకరోజు ఆ రోజు వెళ్ళిపోయింది అంటానికి కుదరదు. అక్కడ అనేకమైన నెలల పాటు మరి దాదాపుగా సుమారుగా 2 సంవత్సరాల పాటు ఆ నక్షత్రం ఏమైంది? అలాగే ఆకాశంలో కనబడుతూ
వాళ్ళని నడిపించుకుని వాళ్ళు తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు చూసే వరకు నక్షత్రం పైన కనబడతానే ఉంటాయి. అర్థమైనా? యేసు ప్రభువారిని చూసే వరకు ఆ నక్షత్రం ఏమవుతుంది? వాళ్ళకి కనబడింది. అందుకే వాళ్ళు ఆయన నక్షత్రం అని అన్నారు. అయితే ఈ నక్షత్రము ప్రయాణం చేసిన నక్షత్రము. ఏ నక్షత్రం అని చెప్పండి? ప్రయాణం చేసిన నక్షత్రం. అందుకే పయనించిన నక్షత్రం. మన భాషలో పయనమై వెళ్ళినటువంటి, వెళ్ళటానికి ప్రయాణం చేస్తూ వచ్చారు కనుక పయనించిన నక్షత్రం. మొట్టమొదటిగా ఏంటంటే ప్రయాణం చేసిన నక్షత్రము. ఒకటి. ఈ ప్రయాణం చేసిన నక్షత్రం ఎక్కడ ఉంది అంటే ఆకాశంలో. ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. అయితే మిగతా నక్షత్రాలకు ఈ నక్షత్రానికి తేడా ఏంటంటే మరి ఇది ప్రయాణం చేసింది. రెండోది పగలో రాత్రి కూడా ఏమవుతుంది? కనబడతానే ఉంది. పగలో కనబడుతుంది, రాత్రి కనబడతాను. చూసారా? పగలో రాత్రి కూడా కనబడుతూ ఈ నక్షత్రము వాళ్ళని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు తీసుకొచ్చి వాళ్ళను చూపించేవాడు. ఇక్కడ వినాల్సింది ఏంటి తెలుసా? నక్షత్రానికి మాట ఏమైనా ఉందా? లేదు. మాట ఏమైనా ఉందా? లేదు. మాట్లాడలేదు కదా. రెండవది ఆ నక్షత్రము మరి మాట లేకపోయినా ఆ నక్షత్రానికి ప్రాణం లేదు. నక్షత్రానికి పైన కనబడుతున్న నక్షత్రాలకు ప్రాణాలు ఉంటే ఏంటి? ఉండవు. గోళాలు. అయితే ప్రాణం లేకపోయినా మాట లేకపోయినా జీవం అందులో కనపడకపోయినా ఆ నక్షత్రం ఏం చేసింది? వాళ్ళనే నడిపించుకొచ్చింది లేదా? మరి యేసయ్య మనకి ప్రాణం ఇచ్చాడు, జీవం ఇచ్చాడు, మాట ఇచ్చాడు. మనకే మంచి జ్ఞానం, మంచి చెడు తెలివి అన్ని తెలుసుకునేటట్టుగా ఇచ్చాడు. కానీ మనం ఎవరన్నా యేసు ప్రభు దగ్గర నడిపిస్తున్నామా? మనకేం పని కదా? అంతేనా కదా? మనకేం పని? అయితే మనం కూడా యేసయ్యని తెలుసుకున్న వెంటనే మనం ఏం చేయాలి? గొప్ప అద్భుతం. యేసయ్య మనం ఈ లోకంలో మానవులందరికీ పరలోక భాగ్యం ఇవ్వడానికి తీసుకొచ్చి పుట్టాడు కాబట్టి ఆయన తెలుసుకున్న ప్రతి ఒక్కరి మీద ఉన్న బాధ్యత ఏంటంటే అనేకులను ఎక్కడ తీసుకురావాలి? యేసు ప్రభు దగ్గరకు తీసుకురావాలి. ఇది ప్రతి ఒక్కరి మీద ఉన్న బాధ్యత. ఇంకొంచెం ముందుకెళ్ళాక బాగా వివరించుకుందాం. రెండవది మనం చూసినట్లయితే పొడము పైన నక్షత్రం. మొదటి నక్షత్రం ఆకాశంలో పయనించిన నక్షత్రం. పయనించిన ఆకాశంలో నక్షత్రం మొదటిది. రెండవది ఏంటి? పొడము పైన నక్షత్రం. పొడమి అంటే ఏంటి తెలుసా మీకు? భూమి. పొడమి అంటే ఏంటి? భూమి. కాబట్టి ఈ భూమి మీద కూడా ఒక నక్షత్రం ఉంది. ఏమిటా నక్షత్రం? మనం చెప్పుకున్నది పైన ఉంది, భూమి మీద ఉంది ఒక నక్షత్రం. ఏంటి తెలుసా? ఏంటో చదువుకున్నాం బైబిల్లో. సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనము, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము ఎక్కడ ఉదయించింది? యాకోబులో నక్షత్రం ఉదయించింది. అంటే యేసు ప్రభువారిని దేంతో పోల్చాడు ప్రవక్త? నక్షత్రం అని అన్నాడు. నక్షత్రం అని ఎందుకు అన్నాడు? నక్షత్రం చేసే పని ఏంటి? వెలుగిస్తుంది. నక్షత్రం ఏం చేస్తుంది? వెలుగిచ్చింది. వెలుగునిచ్చి చీకటిని లేకుండా తొలగిస్తుంది. అర్థమైంది? నా నక్షత్రం ఏం చేస్తుంది? చెప్పాలి. వెలుగునిచ్చి చీకటిని లేకుండా తొలగించేటటువంటిది నక్షత్రం. అవునా కదా? అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమై ఉన్నారన్నారంటే యోహాను సువార్తలో 8వ అధ్యాయం 12వ వచనము, తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. యేసు ప్రభు ఏమంటానండి? లోకానికి వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఏం కలిగి ఉంటాడు? అందరు వినాలి శ్రద్ధగా.
ఏం కలిగి ఉంటాడు? జీవపు వెలుగు. అంటే ఏంటి? జీవపు వెలుగు అంటే ఏంటి? జీవపు వెలుగు అంటే ఏంటో? చీకటి అందులోకి అస్సలు రాని వెలుగు. చీకటి అంటే ఏంటి? పాపం. చీకటి అంటే పాపం. వెలుగంటే పరిశుద్ధత. వెలుగంటే ఏంటి? పరిశుద్ధత. కాబట్టి ఆ పరిశుద్ధతని మనకి ఇస్తానంటున్నాడు. చీకటి మనలోకి రాకుండా నిత్యము కూడా ఆయన పరిశుద్ధతను మనకి ఇచ్చి మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? నిత్య జీవంలోనికి తీసుకెళ్లాలని ఆయన నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని అంటున్నాడు. మీరు ఆయన వెంబడిస్తున్నారా లేదా? మాట్లాడరే. వెంబడిస్తే నీళ్ళు ఏమి ఉండకూడదు? చీకటి ఉండకూడదు. పాప చీకటి ఉండకూడదు. అందుకే దైవజనులే మన పాటల పుస్తకంలోనే కళ్ళలో చీకటలు నడుచుచు వెలుగు చూచిరి పాడుకుంది. కళ్ళలో చీకటలు నడుచుచు వెలుగు చూచిరి, పలు విధములైన ఎట్టి పాప చీకటలు తొలగ చేసి శుద్ధ కాంతి కలుగ చేయును. వెలుగుగా దేవుడు వెలసె రాత్రిలో, వెలుగుగా దేవుడు వెలసె రాత్రిలో. చూసారా? పలు విధములైన పాప చీకటలన్నింటిని ఏం చేస్తాడంట? తొలగ చేసి మనలోంచి తీసివేసి మనమందరూ ఏం చేస్తాడు? పరిశుద్ధమైనటువంటి వెలుగుని మనలో నింపి ఏంటంటే ఇక్కడ వెలుగు సంబంధులుగా మనల్ని మారుస్తాడంట. ఆయన జీవపు వెలుగు మనలో పెడితే అప్పుడు మనం ఏమవుతాం? మనలోకి ఈ పాప చీకటి మనలోకి రాకుండా ఉండగలుగుతాం. అదే కనుక ఆయన వెలుగు మనలోంచి తొలగించుకోవడానికి మనకు అధికారం ఉంది. అర్థమైనా? చిచ్చేస్తే లైట్ వెలుగుద్ది, తీస్తే ఎవరి చేతుల్లో ఉంటది? దానంతరం అది ఎలగదు. మనం వెలిగిస్తే వెలుగుద్ది, దానంతరం అది ఆరదు. మనం ఆరిపితే మనలో అనుకోతే అదంతా అది మనకు రాదు. మనకు కావాలంటే వస్తుంది. ఏంటది? పాపం. మనం వద్దంటే వెళ్ళిపోతుంది. ఏంటది? మరి వేసుకుంటారా? పాపం తెచ్చుకుంటారా? చీకటి కావాలా? వెలుగు కావాలా? మీరు వెలుగు కావాలంటే ఆ పాప చీకటికి నీలోంచి ఏం చేయాలి? తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోవాలండి అంటే మీరు ఒప్పుకుంటే ప్రభు తీసేస్తాడు. అర్థమైనా? మీరు ఒప్పుకుంటే ప్రభు తీసేస్తాడు. ప్రభు తీసేసినప్పుడు ఆ పాప చీకటి మనలోంచి తొలగిపోయామంటే మనం కూడా అప్పుడు ఏమవుతాం? మనలో పాప చీకటి ఉండదు కనుక జీవపు వెలుగై ఉంటాము. మనం కేవలం ఏమైపోతాం? అది అర్థమైనా? మనం కూడా ఏమవుతాం? జీవపు వెలుగులా మనం ఉంటాం. మనలో అప్పుడు జీవపు వెలుగు ఉందనుకోండి, మనలో ఇక పాపం లేదనుకోండి, మనం అందరము ఎక్కడికి వెళ్ళిపోయే వరకు ఉంటాం? వెలుగున్న చోటుకి వెళ్ళే వరకు ఉంటాం. అర్థమైనా? ఎక్కడికి వెళ్తాము? వెలుగున్న చోటుకి వెళ్తాం. మీరు గమనించని కొన్ని జీవులు వెలుగు ఇష్టపడతాయి. తెలుసా? కొన్ని జీవులు చీకటి ఇష్టపడతాయి. అవునా కదా? మాట్లాడరే? వెలుగు ఇష్టపడే జీవులకి చీకటి ఇష్టపడే జీవులకి తేడా తెలుసా మీకు? ఎందుకు చెప్తా తేడా ఏంటంటే, తూనీగా ఉంది, ఏదో పగలు వచ్చేసింది, లోపల ఇరుక్కుపోయింది. పగలు వచ్చేసి లోపలికి వచ్చేసింది. మనం లైట్ వేస్తే అది ఎలిగి లైట్ దగ్గరికి వచ్చేస్తా ఉంటుంది. లైట్ దగ్గరికి టెంగ్ అని పడుతుంది. నాకు వెలుగు కావాలి, నాకు వెలుగు కావాలి, నాకు పగలు కావాలన్నట్టు. మళ్ళీ నువ్వు లైట్ తీసేస్తే ఎక్కడో చోట దాక్కుంటుంది. అది పగలు దానికి వెలుగు కావాల్సిన జీవి. వెలుగులో మాత్రమే ఎదుగుతుంది. ఇది వెలుగులోనే సంచరించే జీవది. అదే నువ్వు ఒక కాళ్ళు చేరునో, ఒక తేలునో, ఒక మంటర గబ్బానో నువ్వు తీసుకొచ్చి పెట్టావనుకో, ఏమవుతుంది? వెలుగున్నప్పుడు ఎక్కడ ఉంటది? వెలుగులో హాయిగా ఆడుకుంటుందా? ఎక్కడ చీకటి ఉందో అని ఎత్తుకుంటుంది. అది ఏమవుతుంది? ఎక్కడ చీకటి ఉందో అని ఎత్తుకుంటుంది. అది ఎత్తుకుని ఎక్కడన్నా ఏదైనా చాటుగా ఉండే చీకటి ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది? ఆ చాటుకున్న చీకట్లోకి దూరుకుంటూ వెళ్ళిపోయి ఆ చీకట్లో దాక్కుంటుంది. అది ఆ చీకటి దగ్గర దాక్కుంటుంది. మనం అది తీస్తే మళ్ళీ ఎక్కడ చీకటి ఉందని మళ్ళీ పారిపోతా ఉంటుంది. చూసారా? దానికి దీనికి తేడా ఏంటి?
అది చీకటి జీవి, అది మనకి హాని చేసేది. చూస్తారా, చీకటిలో ఉన్నాయి మనల్ని ఏం చేస్తాయి? హాని చేస్తాయి. వెలుగులోనూ తూనీకి మనల్ని ఏం చేయదు, మనకి హాని. అంటే వెలుగు సంబంధాలకు, వెలుగుగా ఉన్నటువంటి జీవులు మనకి హాని చేసేవి కాదు. చీకటిలో ఇష్టపడే జీవులు మనకి ఏం చేస్తాయి? హాని చేస్తాయి. ఎందుకంటే చీకటిలో ఉన్నాయంటే అవి ఎవరి స్వాధీనంలో ఉన్నాయని? సాతాను స్వాధీనంలో ఉన్నాయని. నువ్వు కూడా చీకటిని కోరుకుని చీకటిని ప్రేమించి అదే ఇష్టపడ్డావు అనుకో, నువ్వు కూడా ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతావు. అందుకే యోహాన్ అన్నాడు, యోహాన్ చెప్పిన మాట చదువుదాం ఒకసారి. యోహాను సువార్తలోనే 1వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుదాం. ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం మనుషులకు. చూడండి, ఆ వెలుగు ఎక్కడ? చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి ఏం చేయలేకపోతుంది? గ్రహించట్లేదు అని అన్నాడు. అంటే చీకటి అంటే ఈ లోకమంతా కూడా పాపంతో నిండిపోయింది. లోకంతో దేంతో నిండిపోయింది? పాపంతో నిండిపోయింది. పాపంతో నిండిపోయినటువంటి లోకంలో యేసు ప్రభువు యొక్క వెలుగు, జీవపు వెలుగు ప్రకాశిస్తానే ఉంది. కానీ ఆ చీకటి సంబంధులు ఏం చేయట్లేదు? గ్రహించట్లేదు. గ్రహిస్తున్నారా? మాట్లాడరే? గ్రహించడం అంటే ఏంటంటే ఆ వెలుగు, ఆ చీకటి జీవితాన్ని వదిలిపెట్టి ఎక్కడికి రావాలి? వెలుగైన యేసు ప్రభువుని వెంబడించి ఆయన కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటే వాళ్ళలోకి ఏమొస్తుంది? యేసు ప్రభు ఇందాక చెప్పారు 8:12 అన్నాడు, నన్ను వెంబడించి వాడు చీకటిలో ఉన్నాడు, ఒక జీవపు వెలుగు కలిగి ఉండను అన్నాడు కదా. అలాగన మరి ఆ చీకటిలో ఉన్న వాళ్ళందరూ గ్రహించినట్లయితే ఆ చీకటిలో నుంచి ఏమవుతారో? వెలుగులోకి వస్తారు. అర్థమైందా? మరి హైందవ ధర్మం ప్రకారంగా వాళ్ళు అది కావాలని కోరుకుంటారు కానీ చీకట్లో ఉంటారు. ఏంటి? ఏం కావాలని కోరుకుంటారు? ఏం కావాలని కోరుకుంటారు? వెలుగు కావాలని కోరుకుంటారు కానీ ఎక్కడ ఉంటారు? చీకట్లోనే ఉంటారు. ఎందుకు? ఆ వెలుగు యొక్క విలువ వాళ్ళకే, యేసు ప్రభువు నిజమైన వెలుగుని వాళ్ళకే తెలియదు. అందుకే మేము చీకటిలో ఉన్నామైనా వెలుగులోకి నడిపించు, మేము మరణంలో ఉన్నాము జీవులోనికి నడిపించు అని శ్లోకం చదువుతారు. కానీ ఏం చేయలేరు? ఆ వెలుగైన యేసు ప్రభు దగ్గరికి రాలేరు. సరి కదా, వాళ్ళు పూజించిన దేవుళ్ళే గొప్ప అనుకుంటారు. కానీ అదే నిజమైన ఆ చీకటి అనే సంగతి వాళ్ళకే. చీకటి అంటే పాపము. గుర్తుపెట్టుకోవాలి. చీకటి అంటే ఏంటి? పాపము ఎవరిలో ఉందో వాళ్ళందరూ ఎక్కడ ఉన్నట్టే? చీకట్లో ఉన్నట్టే. చీకట్లో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా దేవుళ్ళు కాదు. ఎందుకంటే దేవుడు అంటే ఏముండాలి? ఆయన వెలుగై ఉండాలి, స్వయంభవుడై ఉండాలి, వెలుగై ఉండాలి, ఇతరులే వెలిగించగలిగిన వాడై ఉండాలి. తనలోనే చీకటి పెట్టుకుని తనలోనే పాపాన్ని పెట్టుకుంటే ఎదుటోడి పాపాన్ని, ఎదుటోడి వెలిగించగలడా? ఒక ఆరిపోయిన కొవ్వెత్తి మరి ఒక కొవ్వెత్తిని వెలిగించదా? వెలిగించలేదు. అదే వెలుగుతున్న కొవ్వెత్తి ఏం చేస్తుంది? ఆయన ఎన్ని కొవ్వెత్తులు ఆరిపోయినా కానీ వాటి అన్నిటినీ వెలిగించగలదు. అందుకే యేసు ప్రభువారే, అందుకే నేను ఈ లోకానికి ఎలా వచ్చానో? వెలుగుగా వచ్చాను, వెలుగుగా వచ్చాను అని అన్నాడు. వెలుగుగా వచ్చిన ఆయన దీని గురించి ముందే ఆయన గురించి చెప్పబడింది. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడింది. మీరు ఒకసారి బైబిల్ చూస్తే కనబడుతుంది. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు అని అన్నాడు. మరణ ఛాయ గల దేశం మీద వెలుగు ప్రకాశించును. అంటే యేసుక్రీస్తు ప్రభువు వెలుగుగా భూమి మీదకి వస్తాడన్న సంగతిని కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎవరికి చూపించాడు? దేవుడు యెషయా అనే ప్రవక్తకు దేవుడు చూపించాడు. దేవుడు వెలుగుగా భూమి మీదకి వస్తాడు అని. ఎలా వస్తాడంట? వెలుగుగా వస్తాడు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనలో ఏది ఉంటే అది మనకు బయట కనపడుతుంది. అవునా కదా? మనలో ప్రేమ ఉందనుకోండి, మనకి బయటకి ఏం చూపిస్తాం? ప్రేమ చూపిస్తాం. మనలో కోపం ఉందనుకోండి, పగ కోపం ఉందనుకోండి, ఏం చూపిస్తాం? గుసగుసలాడుతూ ఉంటాం.
ప్రేమ ఉందనుకో సంతోషంగా నవ్వుతా ఆహ్వానిస్తూ అందరినీ మరి చక్కగా ఆహ్వానిస్తూ అందరితో సమాధానంగా ఉంటాం. ప్రేమ ఉన్నోడు సమాధానంగా ఉంటాడు. కోపం పగ ద్వేషం ఉన్నోడు ఏం చేస్తాడు? కసుపుసులాడుతూ ఉంటాడు. అవునా కదా? ఏ కొంచెం ఇది ఉన్నా కానీ అతనిలో ఉన్న కోపం బయటపడిపోయి బయట చూపిస్తాడు. అదే ప్రేమ ఉందనుకోండి, ఆయన ఎంత బాధ పెట్టినా కోపాన్ని ప్రదర్శించాడు. ఇప్పుడు చూసారు యేసుప్రభువుని వెలుగు ప్రేమ ఉంది కాబట్టి ఆయన చూపించాడు. ఆయన ఎంత బాధించినా ప్రేమే చూపించాడు తప్ప ఎవరిని కూడా ఏం చేయలేదు, హాని చూసారా? యేసుప్రభువు ఎవరికైనా కీడు చేస్తాడా? భూమి మీద చేశాడా? ఎవరికి చేయలేదు. మీరు ఇంకో విషయం ఏంటంటే యేసుప్రభువుని ఒక ఊరిలో వాళ్ళే చేర్చుకోవాలి. మా ఊరు రావద్దానన్నారు, మా ఊరు నువ్వు రావద్దానన్నారు అని అంటే అప్పుడు యోహాను తర్వాత అలా అన్న యాకోబు వీళ్ళిద్దరు అన్నారు, ప్రభువా ఏలియా ఆకాశం నుంచి అగ్ని కురిపించినట్లుగా మేము ఈ ఊరి మీద అగ్ని కురిపించి కాల్ చేయడం నీకు ఇష్టమేనా అని అంటారు. ఎందుకన్నారు తెలుసా? నువ్వెవరో మాకు తెలుసు, దేవుని కుమారుడు. నిన్నే వద్దన్నారంటే నీ వలన ఊరు కలిగింది. నువ్వెవరవే? నీ వలన ఊరు కలిగింది. ఆ ఊరు నువ్వు కలిగించావు, ఆ ఊరు నువ్వే పోషిస్తున్నావు, వాళ్ళందరికీ నువ్వే సంరక్షిస్తున్నావు. నిన్నే వద్దన్నారేంటి? వాళ్ళు అలాంటి వాడు ఉండడం అవసరమా? మేము లేపేస్తాం అన్నారు, అది చేస్తాం అన్నారు. అప్పుడు దేవుడు యేసయ్య అన్నాడు, వద్దు అని ఏమైనా గద్దించాడు. నేను ఎవరికి తీర్పు తీర్చడానికి రాలేదు, ఎవరికి కీడు చేయడానికి రాలేదు. నా ప్రేమను పంచి అందరి కోసం నేను ఒక మాదిరి చూపించడానికి వచ్చాను, కానీ ఎవరికి నేను తీర్పు తీర్చడానికి రాలేదు. ఎవరికి మీరు హాని చేయొద్దు. నమ్మపోయినా సరే వెళ్ళిపోమంటే వెళ్ళిపోదాం అంతే. తిడుతున్నారనుకో తిట్టుకున్నా మనం వెళ్ళిపోదాం, మన దారి మనం వెళ్ళిపోదాం. కొడుతున్నారనుకో సరే కొట్టుకుంటే తప్పించుకోగలిగితే తప్పించుకున్నాం, తప్పించుకోగలిగితే నాలుగు తనులు తిని వెళ్ళిపోదాం. ఇది ఆయన చెప్పిన బోధ. ఇది ఇలా అన్నాం అనుకోండి, లోకస్తులకు తెలిసి అప్పుడు ఎలా ఉంటది? తన్నులు తెట్టుబడి తిట్లు తెట్టుబడి చేతకంతత్వం కాకపోతే మా దేవుళ్ళు అయితేనా ఏం చేస్తారు? దెబ్బకి చక్రాలతో కాల్చిపోయిన అదేంటి చక్రాలతో కట్ చేసేయడం, బాణాలు వేసి చంపేయటం, త్రిశూలాలతో చంపేయడం చేసేసి ధ్వంసం చేస్తారు. దేవుడు అంటే అలా ఉండాలనుకుంటారు. 10 మందిని కొట్టగలిగినోడు వీరుడు. ఒక వ్యక్తినైనా సరే ప్రాణం పోకుండా కాపాడినోడు దేవుడు. ఇప్పుడు ఎవరు వీరుడు, ఎవరు దేవుడు? వాళ్ళు రాసుకున్నాయే, వాళ్ళ గ్రంథాలు ఉన్నాయే. చూసారా? ఏ దేవుడైనా హాని చేయకోకుండా, ఎవరికి హాని చేయకోకుండా, ఎవరికి నేను కీడు చేయను అని బోర్డు పెట్టుకున్నాడా? ఏ దేవుడైనా? మన యేసయ్య పెట్టుకున్నాడు మెడలో. నేను ఎవరికి కీడు చేయను, నా దగ్గర రండి, నీకు నేను విడుదల ఇస్తాను నేను అంటాను. చూసారా? పాపం చేసినాడు పాపానికి శిక్ష అనుభవించాలని వాళ్ళు బోర్డు పెట్టారు. అక్కడ పాపం చేసినాడు నేను విడిపిస్తానని బోర్డు పెట్టాడు యేసయ్య. చూసారా? కానీ ఇది గ్రహిస్తారా అంటే చీకటి వాళ్ళని గహేరింపనివ్వదు. పైగా చెప్పామంటే మమ్మల్ని హీనంగా మాట్లాడుతున్నారు, మమ్మల్ని లేకపోతే మమ్మల్ని కించిపరిచి మాట్లాడుతున్నారు. నిజం చెప్పడానికి కూడా ఏది నిజము ఏది అబద్ధం. ఇప్పుడు నిజాన్ని చెప్పేసి ఏది అబద్ధమో చూపిస్తే అదేదో ఇదేది ఏది కరెక్ట్ చూపిస్తే మనకు అర్థమైంది. కానీ చూపించడానికి కూడా ఏమలేదు, స్వేచ్ఛ లేదు. చీకట్లో ఉన్నాను, నువ్వు చీకట్లోనే కూడా ఉండు అన్నట్లుగా మనుషులందరూ అందుకే దేన్ని ప్రేమిస్తున్నారు? చీకటిని ప్రేమిస్తున్నారు, పాపాన్ని ప్రేమిస్తున్నారు. పాపంలోనే చీకటిలోనే పడి ఏమైపోతున్నాడు? మనిషి పతనమైపోతున్నాడు. కనుక అందుకే యేసు ప్రభువారే దేవుడు మానవుడిగా వచ్చి మిమ్మల్ని అందరినీ నేను ఏం చేయాలంటున్నాడు? అందుకే యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయం 9వ వచనం చదువు. నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని ఏం చేస్తుంది? వెలిగించుచున్నది అని అన్నాడు. నిజమైన వెలుగైన యేసు ప్రభువారే ప్రతి మనిషిని ఏం చేస్తున్నాడు? వెలిగిస్తా ఉన్నాడు. వెలిగించడం అంటే ఏది మంచి ఏది చెడో నేర్పించడం. మంచి చెడు తెలుసుకున్నప్పుడు తెలుసుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఇది చెడు చేయకూడదు, మంచి చేయాలి అని తెలుసుకున్న వాళ్ళు ఏం చేయాలి? తెలిసిన వాళ్ళు చేయకూడదు. అర్థమైందా? ఇది చెడు అని తెలిసిన తర్వాత ఏం చేయకూడదు? చేయకూడదు. ఒక నువ్వు చేసావంటే
నువ్వెవరో కాదు. ఒక విషయం చెప్పంటారా, ఇతర మతస్థులైనా కానీ చెడు కార్యాలు చేయకోకుండా భక్తి చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది డెకరేషన్ అంటే అర్థం కాదు. కాబట్టి ఇతర మతస్థుల్లో కూడా ఏం చేస్తున్నారు, చెడు చేయకోకుండా మంచి చేసేవాళ్ళు ఉన్నారు. ఉన్నారా లేదా? ఎవరికి చెడు చేయరు, ఎవరికి కీడు చేయరు. కానీ అలా ఎవరికి చెడు చేయకోకుండా పరిశుద్ధంగా మంచిగా బతికిన వాళ్ళకే పరలోకం ఉందా? మాట్లాడలేదు. ఉందా లేదా? కారణం ఏంటి? ఒక విషయం తెలుసా, అందరూ నిన్న బాగా వినండి, బాగా వినండి. మనం మీటింగ్ పెడుతున్నాం, సభలు పెడుతున్నాం అనుకో. సభలు పెడితే మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు. లైటింగ్ వేయించేవాళ్ళు, మైక్ పెట్టేవాళ్ళు, మనకు కావాల్సినటువంటి కుర్చీలు వేసి అన్ని పనులు చేస్తారు. అవునా కదా? అన్ని చేస్తారు. కానీ వాళ్ళు ఏసైతే నమ్మరు. వాళ్ళకి పరలోకం ఉందా? ఇప్పుడు చెప్పాలి. లేదు. రాత్రి అంతా డెకరేషన్ చేశారు, తెల్లారి చర్చికి రారు. వాళ్ళకి పరలోకం ఉందా? ఏమ్మా ఉంటుందా? అలాగంటే అందరూ ఎవరు పని చేసి వెళ్ళిపోతారు. ఇంకా ఎవరు ఏంటో ఎవరు మాట ఇదే పనే. నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి విని ఆయన చెప్పినట్టుగా చేస్తేనే, ఆయన చేత నువ్వు వెలిగించబడితేనే, నీ బ్రతుకు మార్చుకుంటేనే పరలోకం. కానీ రాత్రి పగలు కష్టపడి పడవ కట్టారు వాళ్ళు నోవహు కాలంలో. తెలుసా ఏం చేశారు? రాత్రి పగలు కష్టపడి పడవ కట్టారు. పడవ కట్టేసి ఏం చేశారు? డబ్బులు తీసుకుని పూలు తీసుకుని వెళ్ళిపోయారు. కానీ ముసలాయన చెప్పిన మాట వెళ్ళాడు. ఆ ముసలాయన ఒక ఆయన ఉన్నాడు అక్కడ. రే బాబు, వాన వస్తుందరా, వరద వస్తుందరా, అందరూ చచ్చిపోతారు, అందుకే నా మాట నీ పడవలోకి రండిరా అన్నాడు. ముసలోడు వాన అంటే, వాన అంటే ఏం చేస్తాం తాత? ఏంటి నీ మైండ్ చెడిపోయింది, కానీ ఏదో కట్టమన్నా కట్టుకున్నాం, డబ్బులు ఎత్తున్నావు కాబట్టి కడతాం. ఏది కట్టను, మాకు కావాల్సింది ఏంటి? డబ్బులు కడతాం. వాళ్ళు హేళనగా కట్టారు చక్కగా. ఒకటి కాదు, రెండు కాదు, అనేక సంవత్సరాలు కట్టారు. ఆ పాడ, ఆ నడవ, ఆ పడవ కట్టి అనేక సంవత్సరాలు ఆయన దగ్గర ఏం చేశారు? వాళ్ళు బతికేశారు చక్కగా. అనేక సంవత్సరాలు బతికేశారు. కానీ వరద వచ్చినప్పుడు బతకలేకపోయారు వాళ్ళు. అర్థమైందా? వరద వచ్చినప్పుడు బతకలేకపోయారు వాళ్ళు. ఎందుకయ్యా అంటే కట్టి జీతం తీసుకున్నారు. కానీ ఎక్కడ రన్న మాట ఆయన మాట. మరి ఎన్ని పనులు చేసినా ఏసే మాట అనిపోతే అట్లా. కానీ మనం ఏ పని చేయకుండా ఏసే మాట అంటే సరిపోయిందా? మాట్లాడరా? కాదు, ఏసై మాట వినాలి అని చెప్పిన పని అంతే. చాలా మందిలో ఉండేది ఏంటంటే, ఒక కోణం చాలు, నాకు నేను మంచి క్రియలు చేస్తున్నాను సార్, అసలు నాలో ఏది లేదు, నేను ఎంత భక్తిగా ఉంటాను, తెల్లవారుదాం లెగుస్తాను, నేను లెగిసి ఎన్ని పూజలు చేస్తారు, కన్నీళ్లు తానం చేస్తారు, ఎన్నో పూజలు చేస్తానని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు అనుకుంటారు మేము ఎంత భక్తిగా ఉంటున్నాం, మనుషులు పనికి మనం పొద్దుగా రాకుంటున్నారు, మనం ఎంత తలవాతం లేచామో, ఎంత భక్తి చేసామో. మళ్ళీ అందుకే మనం భక్తి బదులు తెలవాలంటే ఏం చేయాలి? అసలు నెత్తి మీద పూలు జమ్ముకోవాలి, అవసరమైతే చెవులు ఓటు పెట్టుకోవాలి. అప్పుడు చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? భక్తి అంటే వాళ్ళదే, మనం తెల్లదాం లెగటానికే కష్టం అంటే వాళ్ళు ఎప్పుడూ లేచి ఏం చేశారు? వాళ్ళు ఎంత పూజ చేసి ఎంత పుణ్యం తెచ్చుకున్నారో అని అనుకుని చూసిన వాళ్ళందరూ మెచ్చుకుంటారు. కానీ వాళ్ళకి ఏమి లేదు, ఏది నిజమో తెలిసి చేసేది లేదు కనుక, చేసే భక్తి సరైనది కాదు కనుక, వాళ్ళు అనుసరించే వ్యక్తి సరైన వ్యక్తి కాదు కనుక, ఎవరిని అనుసరిస్తున్నావు ఆయనలో ఏం లేదు, జీవము లేదు, జీవము వెలుగు లేదు కనుక నువ్వు వెంబడించే వ్యక్తిని ఎలాంటి వాడు? తీసుకెళ్ళలేని వాడు, వెలుగు లేనివాడు, పాపం ఉన్నవాడు. పాపం ఉన్నవాడు పరలోకానికి వెళ్ళడం, ఇంకొకరిని తీసుకుని వెళ్ళలేడు. కానీ పని చేయగలడు, ఇక్కడ పరిశుద్ధంగా జీవించగలడు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధంగా ఉండటానికి అవకాశం ఉంది. ఏ చెడు క్రియలు చేయదు, ఎవరిది ఆశించొద్దు, ఎవరిని ద్వేషించొద్దు, ఎలా ఉండాలి అలా ఉండాలి. సత్యమే వజైతే
ఎలా ఉండాలి అలా ఉండాలి అన్ని మంచిగా చెప్తారు వాళ్ళు. చెప్పి చివరికి ఏం చేస్తారు? యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి రారు. అలాంటి వారికి ఏం లేదు, పరలోకం లేదు, మోక్షం లేదు. ఇంకో విషయం తెలుసా? ఇంకో కొంతమంది దాన ధర్మాలు చేస్తారు. ఏం చేస్తారు? దాన ధర్మాలు చేస్తే ఏమొస్తుంది? పుణ్యం అని వచ్చిందంటారా? మాట్లాడరే? వచ్చిందా? దాన ధర్మం చేస్తే పుణ్యం వస్తుందా? పుణ్యం అంటే ఏంటి అసలు? పుణ్యం అంటే ఏంటి తెలుసా? తెలవదు. పుణ్యం నేను చెప్పా ఒకసారి. పుణ్యం అంటే ఏంటి చెప్పా మీకు. అయినా కానీ నేను అనకపోతే నేనేం చేయను. ఎప్పటికప్పుడు మీరు చెప్తా ఉంటాను, నేను మర్చిపోతే నేనేం చేయను. ధన్యుడు. మరి నేనేం చేయను? ఎప్పటికప్పుడు మీ బ్యాటరీలు ఆరిపోతుంటే ధన్యుడు అంటే అర్థం మీనింగ్ ఏంటి చెప్పాను మీకు. పుణ్య పురుషుడు లేక పుణ్యశ్రీ. పురుషులైనా మేము స్త్రీలు కాదని మీ పుణ్యశ్రీ పోనీ. అర్థమైందా? ధన్యుడు అంటే పుణ్యమే. అబ్బా బాబు బాబు కొంచెం వాళ్ళు చేసి పెట్టడానికి పుణ్యం ఉంటదే, నాకు చేసి పెట్టడం నీకు పుణ్యం ఉంటదే అంటే నువ్వు చేస్తే పుణ్యం మంచిది, నువ్వు ధన్యుడివే. నువ్వు ఇతరులకి హెల్ప్ చేయడం మంచిదని కాదన్నావు. కానీ ఈ పుణ్యం, ఈ ధన్యత నేను ఎక్కడికి తీసుకెళ్తావు? పరలోకం తీసుకు. నువ్వు దాన ధర్మాలు చేసే చాలు, ఇక నన్ను తీసుకెళ్ళిపోద్దంటే అది చాలు. అందుకే యేసయ్య ఒక వ్యక్తి అన్యుడు. ఒక వ్యక్తి ఎవరో అన్యుడు. అన్యుడైతే అతను దాన ధర్మాలు చేస్తున్నాడు, భక్తి చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అంత బాగా చేస్తున్నాడు. కానీ ఆయన పరలోకానికి వచ్చే అవకాశం ఏంటంటే బాగా పరలోకానికి వచ్చే అవకాశం లేదు ఆయనకి. అలాంటి సందర్భంలో అప్పుడు యేసయ్య ఏం చేస్తారంటే, ఇతను మంచిగా ఉన్నాడు, చాలా భక్తిగా ఉంటున్నాడు, కానీ ఇతనికి ఎక్కడికి వచ్చే అవకాశం లేదు, పరలోకం వచ్చే అవకాశం లేదు కదా అని అతనికి ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటో తెలుసు అవకాశం? దేవదూతను పంపించి, ఓ దేవదూత ఎడా గబ్రియలు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో నా గురించి చెప్పి వాళ్ళ నాయన్ని పిలిపించుకోమను, ఆయన చెప్పిన మాటలేను మనం, అప్పుడు పరలోకం వచ్చే అవకాశం దొరుకుతుంది చెప్పు అని ఏం చేశాడు? ఆ వ్యక్తి దగ్గరికి పంపించాడు. అందుకే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో మనం చదువుతాం కొర్నేలి. చూసారా? అందుకే కొర్నేలి గురించి రాయబడిన మాట అక్కడ ఉంటది. కొర్నేలి దగ్గర గురించి దేవదూత చెప్పే మాట ఏంటో తెలుసా? నీ పుణ్య కార్యాలు నీ అన్ని కూడా మంచిగా ఉన్నాయి, దేవుడికి నచ్చినాయి, కానీ నువ్వు పరలోకానికి వచ్చే అవకాశం నీకు లేదు కాబట్టి నువ్వు పేతురుని పిలిపించుకోవచ్చుకో, ఆయన ఏం చెప్తే నువ్వు అది చెయ్యి, అప్పుడు నీకు పరలోకం వచ్చే అవకాశం ఉంటది అని చెప్పాడు. చూసారా? దేవుడు వదిలేశాడా? అవకాశం ఇస్తాడు. మంచిగా ఉంటే, చెడు జీవితాన్ని విడిచిపెట్టేసి మంచిగా ఉంటే ఇష్టపడతాడు దేవుడు, అవకాశం ఇస్తాడు. అందుకే శుక్రవారం వెంబడించిన ఒక వ్యక్తి అన్నాడు, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయను ప్రభు అని అన్నాడు. ఆజ్ఞలను పాటించు నీకు తెలుసా అన్నాడు. ప్రభు నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి చేస్తున్నానయ్యా అని అన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనకు తెలిసిందే కదా. ఉంటే అప్పుడు ప్రభు అన్నాడు చూసి, నీకు ఒకటే కొదవ ఉంది అబ్బాయి అని అన్నాడు. ఏంటి ప్రభు చెప్పి చేసేస్తాను అన్నాడు. అన్ని బాగా ఉండే కదా, ఒకటే కదా, ఇంకేమన్నా ఒకటి చేసేద్దాన పని అయిపోతుంది. అప్పుడు ప్రభు అన్నాడు, అన్ని బాగా ఉన్నాయి కదా అబ్బాయి, నీకు ఆస్తి మీద నమ్మకం ఎక్కువ ఉంది దేవుడి మీద కంటే. నీకు దేని మీద నమ్మకం ఉంది ఎక్కువ? ఆస్తి మీద నమ్మకం ఉంది కాబట్టి నీకు అది సాధు. ఆస్తి మీద నమ్మకం ఉంటే అక్కడికే వెళ్ళలేదు, ఏదన్నా ఒకటే కావాలి, ఆస్తి దేవుడు. అందుకే నువ్వేం చేయాలంటే, నువ్వు పరలోకం కావాలని అడిగావు కాబట్టి అదంతా అమ్మేసి పేదల ప్రజలు పనిచేసి నువ్వు వచ్చి నన్ను అమ్మడించి వచ్చేస్తావు అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఏడుచుకుంటే వెళ్ళిపోయాడు అంటారు. ఏడవటం ఎందుకు మళ్ళీ? అడిగింది ఇవ్వలేదు. ఊరికి ఎక్కడ వస్తుంది మరి? నువ్వు చెప్తే చేస్తేనే వచ్చేది. అందుకే చాలా మంది జీవితం ఎలాగ ఉంటుంది అంటే, నువ్వెన్నో చెప్పు, మా పనులు అయ్యాక వస్తాం, ముందు పెట్టేది ఎట్టొస్తాం అని ఆరాధన అయిపోయినా వస్తాం. అవసరమైతే ఏం చేస్తాం? సాయంత్రం లైవ్లో ఎక్కువ మా ఊరు పనులు దేవుడి కంటే ఎక్కువ పనా? మరి అంతే. మా అక్క చెల్లెలు పిలిచారు, వాళ్ళు ఏదో పెట్టుకున్నారు, ఏంటి వాయినాలు పెట్టుకున్నారో ఏదో పెట్టుకుంటారు, ఏదో పెట్టుకుంటారు. పండగలు తద్దినాలు దినాలు అన్ని ఎప్పుడు ఆదివారం చూసుకుంటారు. అందరూ సెలవు వస్తారని. ఎప్పుడైనా కానీ ఎక్కువ అంజులైన వాళ్ళు ఎప్పుడు పెట్టుకుంటారు? ఏ కార్యక్రమం పెట్టుకున్నా ఆదివారం పెట్టుకుంటారు.
పెట్టుకుని మనం రమ్మని అడుగుతారు. అవునా కదా? అడగరా? అడిగితే మనం ఏం చేయాలి? ఎగేసి వెళ్ళిపోవాలి. అదే మనం శనివారం ప్రార్థన పెట్టుకుని బిర్యానీ ఆలో తినిపించి దమ్ముంటే నువ్వు తిను, నేను ఇది ఎప్పుడు పిలుతప్పుడు వస్తానని చెప్పు. వాళ్ళ భక్తే మన గట్టిదే, మనం పెట్టామా మనతో ఒట్టిదా ఏం చెప్పాలి నేను మీకు? మన బతుకు ఎంత దరిద్రంగా ఎడుతుంది. ఇదేనా మన భక్తి? ఇదన్నీ అంటాం, తర్వాత మా ఇష్టం వచ్చిన బతికేస్తాం. అదే చీకటి గ్రహించకపోవడం అంటే. చెప్పిన అయ్యగారు చెప్పిన కరెక్టే అట్లా మన లైన్ మనదే. అది ఆ రోజు మంచిదంట. ఆ రోజు అమ్మాయి కోడలనే సలివిడిచి తీసుకొచ్చుకోవాలి. ఏ రోజు సలివిడిచి తెచ్చుకోవాలంట. సలివిడి సలవండి, సాగరోడితో మంచిదిగా సలవుగా వాడికి ఉతికించుకో. ఏం బతుకి అన్యాచారం మాత్రం మనం మారం. అందుకే చీకటి గ్రహించకుండేను. మనలో ఉన్న చీకటి లక్షణాలే మనం గ్రహించలేకుండా తెలియకుండా మనం ఏమైపోతున్నాం? బానిసలు అయిపోతున్నాం. అదే మన బతుకులు మారట్లా. విశ్వాసం ఉంటే సరిపోయిందండి. ఓ మాట చెప్పనా, విశ్వాసంలో క్యారెక్టర్ ఉండట్లేదు, క్యారెక్టర్ ఉన్న వాళ్ళకేమో విశ్వాసం ఉండట్లేదు. ఏం చేయలేదు. అది భక్తి పరిస్థితి. అయితే గుర్తుపెట్టుకోండి, రెండు కలిసి ఉంటేనే పరలోకం. యేసయ్యను నమ్మాలి, నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన కోసం నేను బతుకుతా అని ఉండాలి. అది విశ్వాసం. ఆయన చెప్పిందే చేయాలి, అది క్యారెక్టర్. రెండు కలిస్తేనే ఎక్కడికి వెళ్తే? రెండు కలిస్తే ఏమంట? మరణాత అనొచ్చు, నమస్కారం అనొచ్చు, ఇంకోటి ఏదైనా మంచి ఇట్లా అంటే ఏమంటారా? అందుకే ఎంత పెద్దోళ్ళైనా, ఎంత గొప్పోళ్ళైనా, సీఎం అయినా పిఎం అయినా కనబడితే ఎందుకంటే అయ్యా మేము రెండు చేతులు కలిపి మీకు ఏం చేస్తున్నాను? దండం పెడుతున్నాను, నమస్కారం చేస్తున్నాను కాబట్టి నన్ను గుర్తుంచుకోండి. ఏటేసింది అక్కడ నమస్కారం చేస్తాను. ఎందుకంటే వచ్చేసి నేను హీరోని కాబట్టి నేను ఇలా అనను, హై 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 వెళ్ళిపోతున్నా అంటే ఇట్లా అనుకోండి. ఎలా మనం ఒక్కరు కూడా ఓటీ ఇలా అంటే ఎంత తోడైనా ఏం చేయాలి? ఓట్లు వేసేవారు కనీసం ఏం చేయాలి అనాలి. ఓట్లు వేసినాక ఇట్టన్నా సరిపోయింది. ఓట్లు వేసిన ఎదురు ఎట్లాగే అన్నదాడు అంటే ఎట్లా అర్థం ఏంటంటే హ్యాండ్ ఇస్తారని. ఏంటంటే హ్యాండ్ ఇవ్వటం అంటే, సార్ ఇక్కడ రోడ్ వేయాలి, సార్ అక్కడ మరీ దరిద్రంగా చెత్త వేస్తున్నారు, ఏం పట్టించుకోరు. అది పరిస్థితి. హ్యాండ్ ఇవ్వటం అంటే చెప్తారు కానీ చేయరు. కానీ అవసరం వచ్చినప్పుడు ఇదిగా ఇలాంటి బ్రతుకు లోకంలో ఉంది. మనం కూడా అలాగే బతికితే అవసరం వచ్చినప్పుడే, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడే ఏసయ్యా 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 ఫాస్ట్ గారు ఎక్కడ ఉన్నాడు, నెంబర్ లేదా, అలా అమ్మ దగ్గర తెచ్చుకో, చెప్పినట్టుగా మనం చేయాలి. అది మనకు కావాలి. అది లేకుండా ఆయన జీవం వెలుగు నాలో ఉంది కానీ నేను మాత్రం చీకటిలోంచి బయటికి రాలేకపోతున్నానంటే నీలో ఫలించట్లేదు. నువ్వు ఇంకా చీకటిని ప్రేమిస్తున్నావు. ఆ చీకటిలోంచి నువ్వు ఏం చేయాలి? బయటికి రావాలి. బయటకు వస్తేనే అప్పుడు ఆయన జీవపు వెలుగులో నువ్వు జీవించగలుగుతావు. అక్కడికి వెళ్ళాలన్న ఆశ నీలో ఉంటుంది. గుర్తుపెట్టుకో. అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ నీలోనికి నింపుతాడు. అప్పుడు కొర్నేలి ఏం చేశాడు? వెళ్ళి లోక చెప్పగానే వెంటనే పేతురుని పౌలు పంపించి పేతురు గారు పిలిపించుకున్నాడు. ఎక్కడైనా బాగా పేతురు గారు ఎవరో చేపలు పట్టుకునే ఒక సాధారణమైన చదువు సంధ్య లేని ఒక జాలరి, కానీ ప్రభు చేత పిలవబడి పరిచారకుడు అయ్యాడు. అర్థమైందా? ఈయన ఎవరో బాగా చదువుకుని శతాధిపతి అంటే ఒక మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఆయన కింద ఎంతమంది ఉన్నారు? 100 మంది సైనికులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 100 మంది సైనికులు ఉన్నారు. ఆయన మంచి ఒక మాట చెప్పాలి, ఒక ఎస్పీ అందు హోదా అనమాట అయింది. ఆయన చేతి కింద సైనికులు ఉంటారు. 100 మంది సైనికుల్ని అరే వీళ్ళందరూ ఈ రోజంతా నా ఇంటి చుట్టూ కాపలా కాయంటే కాయాలి, అంట్లు తోమంటే అంట్లు తోవాలి, ఒళ్ళు కోకమంటే ఒళ్ళు కోకాలి, బట్టలు ఉతకమంటే బట్టలు ఉతకాలి. ఏ పని చేస్తే చెప్తే అది ఆయన దగ్గర ఉన్న పవర్. అలాంటప్పుడు అక్కడ పంపించడానికి కూడా ఎవరిని పంపించాడు తెలుసా? అల్లే పంపించాడు. సైనికులు భక్తులు ఇద్దరు పంపించాడు. అల్లే బయట వాళ్ళు పనులు పెట్టుకోరాళ్ళు. ఎందుకో పనులు పెట్టుకుంటే డబ్బులు ఇవ్వాలి. వాళ్ళనే బాడీ పెట్టుకుంటే జీతమేమో గవర్నమెంట్ ఇస్తుంది.
పనేమో వీళ్ళు చేయించుకోవచ్చు. ఇది వాళ్ళ సంగతి. అలా ఇద్దరు పనులు పంపించి పలానోళ్ళు పేదలు ఉన్నాడంట, తీసుకురండి, ఆయన కావాలి, నాకు అర్జెంటుగా కావాలని పంపించి రేపు కల తీసుకొచ్చి రేపు వచ్చేస్తారా, ఎల్లుండి వస్తారా, ఎల్లుండి వచ్చేస్తాం, రేపు వెళ్ళి ఈ రోజు వెళ్ళి రేపు అక్కడ ఉండి ఎల్లుండి పొద్దున్న మేము చెక్కకు వచ్చేస్తాం అనగానే అప్పుడు ఏం చేశాడు తెలుసా? వెంటనే బంధువులు, మిత్రులు, స్నేహితులు, వాడకాళ్ళు మొత్తం ఊరందరినీ తనకు కావాల్సిన వాళ్ళందరూ పిలిపించుకుని నా ఇంటికి ఇంపార్టెంట్ పర్సన్ వస్తున్నాడు, ఆయన ఎవరో తెలుసా? ఆయన గురించి దేవదూత చెప్పింది. దేవదూత నాకు కనపడి పలానా ఆయన పిలిపించుకో, ఆయన మాట మీరు వింటే మీరందరూ మోక్షానికి వెళ్ళిపోతారని చెప్పాడు దేవదూత. అలాంటి వ్యక్తి వస్తున్నాడు కాబట్టి మీరందరూ రండి అని పిలిచాడు. అందరూ వచ్చారు. అమ్మో ఇంత గొప్ప ఎవరన్నా అలాంటి వాడు పిలిచాడు, ఎవడో రాడు, వస్తాడా? వాళ్ళు వచ్చినా నాగంతా భోజనం లేదు, వస్తాడు ఎవడు నచ్చదు అనే కదా మాట్లాడరా. మనం పిలిచామని కావున్నా కావాల్సిన వాళ్ళనే, బయట వాళ్ళనే, అన్యుల్ని మనం ప్రార్థన పెట్టుకున్నా మీరు కొంచెం రండి కాసేపు రుచి కూర్చోన్నాను అనుకోండి, ఏ టైం అవుతుంది? వీళ్ళు 1 గంట, వీళ్ళు 1 గంట కాదు, 2 ఇంటికి వెళ్దాం లేదు, ఇంటికి వస్తాడు అని తెలుసు. రోజు ఇంటికి కానీ వీళ్ళు పెట్టరాలి, ఆ టైంకి వస్తాడు. ఒకవేళ కొద్దిగా 1:30కి వచ్చాడు అనుకో, 9 చూస్తాడు, ఇక్కడ జనం ఉన్న పెడుతున్నారా, తిండి చేయగా అడుగుతున్నారా, ఇల్లు దూరం ఉండి చూసి పెడతలేదా, సరే మళ్ళీ తర్వాత వద్దాం పద అడు కూర్చున్నాం. అడుగులప్పుడు కూర్చుంటాడు కానీ వచ్చి కాసేపు కూర్చోడాడు. నువ్వు తిండి పెట్టినా కాసేపు వెంటనే ఇక్కడ ఇలాంటి బతుకులు మనవాడే. కానీ ఆయన పెద్ద హోదా కలిగినాడు కాబట్టి పిలవగానే ఏం చేయాలి? ఎవడన్నా రాలేదని ఏదో కేసులు ఇరికెత్తాడు తెలుసా? ఎవరు రాలేదు, పలానాడు రాలేదా, సరే నేను చెప్తాడు అంటాడు. అందుకే పిలవగానే ఏం చేయాలి? ఎవడైనా గత ఏ టైంకి రమ్మంటారు ఏంటంటే అరగంట ముందే వచ్చి కూర్చోవాలి. అందరూ వచ్చి కూర్చున్నారు. ఆయన రమ్మన్నాడు, నేను ఎందుకో ఆయన తెలియదు, ఆయన ఏం చెప్తే అది నాకు తెలియదు. ఆయన రమ్మన్నాడు, మేము వచ్చామన్నారు. ఆ టైంలో పేతురు గారు వస్తున్నప్పుడు ఈయన చూసి దూరంగా చూసి ఈయన లేచాడు. వీళ్ళందరూ లేచారు. పరిగెత్తుకుని ఈయన వెళ్ళి పేతురు కాలమే పడ్డాడు. చూసారా ఎవరి కాలమే పడ్డాడు? పేతురు కాలమే పడ్డాడు. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు చెప్పబోతానికి వస్తున్నాడు. చెప్పేవాడికి అంత పవర్ ఉంటే మరి అసలేవాడికి ఎంత ఉండాలి? చూసారా కాలమే పడితే అప్పుడు పేతురు గారు పడొద్దండి పైకి లేపి, నేను మనిషిని సార్, మీరు అట్లా పడకూడదండి, ఒక మాట చెప్పిన ఆయన వస్త్రధారణ ఈయన వస్త్రధారణకి ఎలా ఉంటుంది తెలుసా? మీరు ఊహించుకోండి, ఆయన పేదవాడు, ఈయన గొప్ప ధనవంతుడు, గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నాడు. వెళ్ళి కాలమే పడి దండం పెట్టేశారు, సాష్టాంగ నమస్కారం చేశారు. తీసుకొచ్చి సార్ ఏమైంది, నన్ను ఎందుకు పిలిచారంటే మీ గురించి దేవదూత చెప్పమన్నాడు, ఏం చెప్తే అది చేయమన్నాడు అని మేము అందరం అట్లా చేస్తేనే పరలోకం వేస్తామంట. నేను దేవుడికి నచ్చానంటగా నేను వచ్చే అవకాశం లేదంట, నువ్వు చెప్పించేస్తేనే వస్తానంట నాకు చెప్పాడు దేవదూత అనగానే. అప్పుడు ఆయన యేసయ్య గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన నోరుపి చెప్పడం మొదలుపెట్టగానే అందరూ ఏయ్ ఆయన ఎవరో తెలుసా శ్రద్ధగా నన్ను అడిగిన ఒక్క మాట. ఇప్పుడు అయ్యగారు మాట్లాడతారు. ఎవరంట? అయ్యగారు, పేతురు అయ్యగారు మాట్లాడతారు. ఇప్పుడు మీరందరూ ఏనండి, ఎవరు కూడా నిద్రపోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండన్నారు అనగానే అందరూ చెవులు ఎత్తిపెట్టుకుని కళ్ళకి తాను చూస్తున్నారు. ఇక అక్కడ ఎత్తన్నాగానే ఎవరు చూడలేదు, ఇంకా చెప్పదా వినపోతే ఆవిడ ఉడుకోడు అక్కడ అంది. ఏంటంటే అందరూ మైండ్ అంతా అలా పెట్టేటంటే పేతురు గారు మాట్లాడుతున్నాడు. అందరూ పరిశుద్ధాత్మ, అందరూ అలా అన్యులు వింటున్నారంటే పరిశుద్ధాత్మ దిగిపోయింది. చూసారా వాక్యంలో ఎంత గొప్ప స్థితి ఉందో చూసారా? అందుకే 10:44 ఉంటుంది. అందరిలో దేవుని ఆత్మ దిగి పేతురు గారు షాక్ అయ్యాడు. ఓరు నాయన, నేను పరిశుద్ధాత్మ పొందుకోవడానికి 10 రోజులు కష్టపడ్డాను రేత్రి పగలో, ఏంట్రా ఊరికినే పొందేసుకున్నారు అనుకున్నాడు అనమాట. ఆయనకే తెలియదు అంత ఈజీగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చేస్తుంది. చూస్తారా దేవుడు ఎంత ఉచితంగా మనకు కురిపిస్తున్నాడు. ఆయన మాటలో జీవం ఉంది. ఏమన్నా ఆయన మాటల్లో జీవం ఉంది. ఆ జీవము మనల్ని ఏం చేస్తుంది? వెలిగించి పరిశుద్ధాత్మతో నింపి మనందరి పరలోక వాస్తవ్యాలు మనసు అంటే ధన్యత తెలుసా? ఆ టైంలో కొన్ని వేల మంది మార్చుకోలేదు. అదైనా కొన్ని వేల మంది చూసారు, అంత గొప్ప ధన్యత. కాబట్టి ఇదంతా ఎందుకంటే యేసయ్య వెలిగిస్తున్నాడు. పాపంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నాడు? మరి మనల్ని ఎప్పుడు వెలిగిస్తున్నాడు? వెలిగిస్తున్నాడా? ఇంకా చీకటే కావాలనిపిస్తున్నాను. ఈ కర్మ నేనేం చేయలేదు. 2 చెప్పుకున్నాం కదా, తొందర చెప్పాను. 3వది చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ప్రకటించే నక్షత్రము. ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఏమో నక్షత్రం? ప్రకటించే నక్షత్రం. ప్రకటించే నక్షత్రం అంటే ఏంటి? చదువులో పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 5:14 ఫిలిప్పీ పత్రిక 3:16.
ఫిలిప్పి పత్రిక 2:16 ఫిలిప్పి మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు యేసుడు. ఎవరంట వెలుగు? లోకానికి వెలుగు ఎవరు తెలుసా? ఎవరైతే ఆయన మాటలు విని నమ్మకంగా జీవిస్తున్నారు వాళ్ళందరూ ఏమవుతున్నారు? వెలుగైపోతున్నారు, వెలుగుగా మార్చబడుతున్నారు. ఫిలిప్పి పత్రిక 2:16 అట్టి జనము మధ్యను మీరు చూడండి జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు ఎలా కనబడుతున్నారు? జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని నేను చూడండి వినండి బాగా రాయబడిన మాట చూసారా? అట్టి క్షణము మధ్యన మీరు అందరూ ఎలా కనబడుతున్నారు? జ్యోతుల వలె కనబడుతున్నారు. జ్యోతి అంటే ఏంటి? జ్యోతిలో ఎవరన్నా జ్యోతి పేరు చూపించమాకంటే అర్థమైందా? జ్యోతులు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు ఉన్న జ్యోతులు ఉన్నారంటే ఆ జ్యోతులు చూపించమాకండి. పేరు పెట్టుకున్నారు అంతే. కానీ జ్యోతులుగా వెలిగించబడేది ఎవరయ్యా అంటే నీలో జీవపు వెలుగైన యేసయ్య వెలుగు నీలో ఉంటే నువ్వు చీకటిలో ఉన్న వాళ్ళకి ఎలా కనబడతావు? నువ్వే జ్యోతులుగా వెలిగించే ఒక కొవ్వొత్తులుగా చీకటి నీ దగ్గరకే రాలేదు. అది అంతే. అట్టి జనముల మధ్య మీరు ఏమవుతున్నారో జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారు. ఎందుకంటే యేసయ్య మనం వెలిగించాడు కాబట్టి. వెలిగించబడిన మనం ఏం చేయాలా? అనేకుల్ని వెలిగించగలిగే స్థితి ఉంటుంది. పేతురు ఒక్కరిని వెలిగించాడు, పేతురు గారు కొన్ని వేల మందిని వెలిగించాడు. ఎంత గొప్ప ధన్యత చూస్తారు. పేతురు గారు ఒక మాట బోధిస్తుంటే అందరి మీదకి వెలుగు వచ్చేసింది. ఆ వెలుగే పరిశుద్ధాత్మ, అందరూ వెలిగించబడతారు. ఎంత ధన్యత చూశారు. ఆయన మాటలు వాళ్ళందరి మీదకి ఏమొచ్చేసింది? జీవపు వెలుగు వచ్చేసింది. ఆ వెలుగే పరిశుద్ధాత్మ. ఆ జీవపు వెలుగేంటి? ఆ పరిశుద్ధాత్మ వెలుగు అందరిలోకి వచ్చింది కాబట్టి అందరు ఏమయ్యారు? రక్షణ పొందుకున్నారు, వెలుగై ఉన్నారు. వెలుగైన యేసయ్యనే కలిగి ఉన్నారు. గుర్తుపెట్టుకో, వెలుగైన యేసయ్యనే. అలాగే మనం కూడా ఏమవ్వాలి? వెలిగించబడాలి, అనేకుల్ని. ఎన్నైనా ఇప్పటికి 4వ మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు చెప్పిన మాట ఒకటి పైనుంచి నక్షత్రము, రెండోది పొడవు పైన నక్షత్రము, మూడోది ప్రకటించే నక్షత్రం చెప్పాం కదా, 4వది పాతాళంలో నక్షత్రం. 4వది ఏంటి? పాతాళంలో నక్షత్రం. పాతాళంలో నక్షత్రం ఏంటి? పాతాళంలో నక్షత్రం ఉంటుందా? పాతాళంలో ఏముంటది? చీకటి ఉంటది, అగాధం ఉంటది. అవునా కదా? చీకటి అగాధం ఉంటది, అవునా కదా? కానీ చీకటి అగాధం ఉన్నటువంటి పాతాళంలో కూడా ఏముంది? ఒక నక్షత్రం ఉంది. ఏంటి ఆ నక్షత్రం? పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుదాం. పాతాళంలో ఉన్న నక్షత్రం ఏంటో. 119వ కీర్తన 105వ వచనం, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. నూట 19, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఏంటది? దేవుని వాక్యమే ఒక వెలుగు. అర్థమైనా? దేవుని వాక్యమే ఒక వెలుగు. అర్థమైంది ఇప్పుడు? అయితే ఇప్పుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించున్నట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడుచున్నది అని అన్నాడు. ఎక్కడ? మృతి లేని వాళ్ళందరూ ఉండేది ఎక్కడ చెప్పండి? పాతాళంలో. పాతాళంలో కూడా ఏం వెళ్తుంది? వాక్యం వెళ్తుంది. మన బ్యాటరీ లైట్ వేసుకెళ్ళే అనుకోండి చీకట్లోకి, అక్కడ ఏమొస్తుంది? వెలుగుంటుంది. కాబట్టి వాక్యం తీసుకెళ్తే అక్కడ ఏమవుతుంది? అమ్మో ఈ చీకట్లో మేము పల్లెపోతున్నాం బాబా, వెలుగులోకి వచ్చేస్తామని ఎవడని అంటే ఏం చేస్తారా? ఆయన నమ్మితే అక్కడ ఏమవుతారు? పోండి పైకి పోండి అంటారు. పోండి, ఆయన నమ్మండి, పోండి అంటాడు. మాకు చీకటే బాగుందన్నా అనుకో, అక్కడే ఉంటారు.
అవునా కదా? అయితే ఒక విషయం తెలుసా, చెప్పమంటారు వద్దా? మరి నిజం చెప్తే కొద్ది మీరు తేడాలు వస్తాయి. మరి వచ్చినా పర్లేదా? పర్లేదా? ఇది తెగించేసారు మీరు. మేమేం చేస్తాను, తెగించినట్టు తెగతాను నేను చెప్పాల్సిందే కదా. అప్పుడు అయ్యో బాబు ఎందుకు వచ్చింది బాబు అనుకుంటే మేము డౌట్ పడాలి. తెగించినోడికి నేను మాత్రం ఏం చేస్తాను, చెప్పాల్సింది కదా. ఏంటి విషయం తెలుసంటే, పాపానికి చీకటికి అలవాటు పడిపోయిన బయటికి రమ్మంటే రాడు. ఎక్కడే పాపం ఏంటలేదు, అక్కడికి వెళ్ళి వచ్చేయకూడదు, ఇచ్చేయకూడదు, తినకూడదు. ఎవరు చేస్తారా? మేము రాము. ఎవరు వెళ్ళి చెప్పమన్నారు. నేను ఒక ఆయన రావట్లేదు, వెళ్ళి కలగచ్చానంటే రామా రానని చెప్పన్నాడంట. అన్నాడా? నేను రామని చెప్పన్నాడు. అయ్యో పాపం ఎందుకు ఒకసారి పలకరించారు, ఎందుకో నేను పంపిస్తే రాము మాకెందుకు, మాకు అక్కర్లా. మళ్ళీ ఏదన్నా వచ్చి పడితే ప్రాణాన్ని మీద వచ్చిందే అప్పుడు కావాలి. పాస్టర్ గారు ఉన్నాడా, వస్తున్నాడా? అప్పుడు వచ్చి ఇక్కడే పడి ఎడతారు. మళ్ళీ అందరికంటే ముందు వస్తారు, అందరికన్నా ఆఖరి ఇక్కడే ఉంటారు. ఎప్పుడు ప్రాణం మీదకి వచ్చిన ఏం చెప్పాలి. అదే కాకుండా ఏ బాధ లేకుండా ఉన్నప్పుడు రమ్మంటే అప్పుడు ఏం బాగుంటుంది? అలాగే చీకటి కార్యాలే బాగుంటాయి, చెడు కార్యాలే బాగుంటాయి, చెడ్డ బ్రతుకే బాగుంటుంది. బ్రతుకు మారదు. ఎవరు వాళ్ళని దరిద్రమైన జీవితానికి అలవాటు పడినోడు మంచిగా ఉండి బాబు అంటే వింటాడా? పాటలే అవన్నీ మాకు కుదరలే, మా పడదలే, మా సరిపడదలే, అది అక్కడ కుదురుంది మనకి అని అంటారు. వచ్చినప్పుడు ఏదన్నా భయంకర ఆపద మీదకు వస్తే అప్పుడు కావాలి, యేసయ్య కావాలి, పాస్టర్ గారు కావాలి, చర్చి కావాలి. ఏమనాలి? ఆపద వచ్చినాక కాదు, తగ్గిన తర్వాత మళ్ళీ ఇంకా ఆయన వెంబడిస్తే గుర్తుపెట్టుకో. యేసయ్యను గొప్పతనం చెప్పమంటారా? మన ఆపద నుంచి విడిపించడమే కాదు, ఆశీర్వాదాలు పడిస్తాడు మనకి. గుర్తుపెట్టుకోండి. ఆపద నుంచి తెప్పి అమ్మ మన కష్టాలు లేకుండా ఉంటే చాలే బాబు అనుకుంటామా? చాలే, కష్టాలు లేకుండా ఉంటే చాలంటే చాలు. మళ్ళీ ఏం కావాలి చెప్పాలి? కావలసిన ఆశీర్వాదాలన్నీ కావాలి. అవునా కదా? మాట్లాడదే ఆశీర్వాదాలు వద్దా? అయితే ఆశీర్వాదాలు కావాలంటే మరి ముందు యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత కష్టాల నుంచి విడిపించబడినోడు ఆశీర్వాదాలు ఇవ్వలేడా? మాట్లాడాలి. కానీ ఆశీర్వాదంతో పని లేదు. మాకు అక్కడే బాగుంది, అట్లాగే బతుకుతాం, మా జీవితం ఇంతే బాగుంది అనుకుని వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుని ఎంతో మంది చీకట్లోని చెడు జీవితాల్లోని పడి ఆ బయటికి రాలేక నశించిపోతున్నారు. అందుకే పాతాళంలో ఉన్న వాళ్ళకి ఎంత చెప్పినా కానీ వాళ్ళకి దేనికి అలవాటు పడిపోయి ఉంటారో, అలవాటు పడిపోయి ఉంటారు. కాబట్టి ఎవరల్లా కొంచెం రాగలిగేది ఎవరన్నా ఉన్నారంటే, మనిషి జీవితం ఎలాంటిదో తెలుసా? ఏదైనా కష్టాలు వచ్చేసినా, ఏదైనా ఇబ్బందులు వచ్చినాయనుకో మనమే ఉన్నాం. ఏదైనా అనుకున్నాయని జరగకపోవడం చక్కగా పెట్టేసి మనకున్న కొద్దిగా ఏదైనా శ్రమలో కష్టాలు దేవుని దగ్గరకు వచ్చిన మనము సైలెంట్గా వినాలి. వినగలిగితే వినాలి, లేకపోతే వెళ్ళిపోండి అంతే. నో డౌట్. పక్కనోని చెడగొట్టొద్దు. నువ్వు చెడేది కాకుండా పక్కనోనే చెడగొట్టొద్దు. వాక్యం అంటే మామూలుగా ఆశ్రమాశ కాదు, దహించే అగ్ని. చివరిగా వాక్యాన్ని నువ్వు సులభంగా చేస్తే మన జీవితాన్ని తగలేస్తుంది. గుర్తుపెట్టుకో. విన్నామంటే చులకనగా చూడొద్దు. దేవుని యొక్క గొప్పతనం, ఆయన మాటకి మనం ఏం చేయాలి? వినాలి. ఇష్టమైతే విను, లేదంటే వెళ్ళిపో. అంతేగాని నేను వినను కానీ అక్కడికి వచ్చి మాట్లాడదంటే నువ్వు చెడేది కాకుండా పక్కనోనే చెడగొడితే లేనిపోని శాపం మీద వస్తుంది. గుర్తుపెట్టుకో. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చిన మనం చీకట్లో ఉన్న వాడికి ఎంత చెప్పినా అర్థం కాదు, అక్కడే బాగుంటుంది. కానీ బయటికి రమ్మంటే అదే పాతాళంలో ఉన్న వాళ్ళ పరిస్థితి అదే. ఎంతమంది బతుకులాడైనా కానీ. అందుకే మేము ఒక రోజు నాకు కల వచ్చిందని చెప్పాను. పాతాళంలో ఒక ఆమెను పట్టుకుని 2 వీకి చెప్తుంటే ఆ మాత్రం అంటారు, టప 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 కొట్టేస్తారు. ఏంటమ్మా కొట్టేస్తున్నావు ఆమెను పట్టుకుని అంటే ఎంతసేపు నెట్లా అయితే ఉంటుంది. ఏమైందంటే ఏసైనా నమ్ముకొని చెప్తే ఎట్లేదు, 2 వీకుతున్నాను అప్పుడే ఎంటదేమంటారు. ఎంతసేపు నేను ఎన్నట్లో మరి ఏం చేయను అంటున్నారు. కొట్టినా సరే వింటారా? ఇంకా ముందు మారిపోతారు కానీ వినరు. ఎందుకో తెలుసా? అక్కడ శరీరం కూడా ఉండదు కాబట్టి బాధ ఉండదు. శరీరానికి శ్రమ ఉండదు కనుక. శరీరానికి శ్రమ ఉన్నప్పుడే వింటలేదు. ఇక్కడ శరీరానికి శ్రమ లేనప్పుడు ఇంకెక్కడ మారుతారు వీళ్ళు? అందుకే దేవదాస గారు అన్నారు, అక్కడ రోజుకి 1000 మందులు వెళ్తున్నారు కానీ 10 సంఖ్యలు కూడా పైకి వెళ్తలేదండి. వెళ్తా మాత్రం 1000 మంది వెళ్తా ఉంటారు రోజుకి, కానీ పైకి వెళ్ళేవాళ్ళు 10 సంఖ్యలు కూడా వెళ్ళట్లా. కారణం ఏంటంటే మనసు ఏమవుద్ది? మరింత కఠినం అయిపోద్ది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎండ వస్తుంది అనుకో, ఎండలో ఒక రాగిడి సుద్దనే మట్టిని బాగా పిసికి చక్కగా ఎండలో పెట్టాడు.
కొద్దిగా వెన్నపోసి తీసుకొచ్చేసి ఇంకో పక్కన ఎండలో పెట్టండి. రెండు మెత్తగానే పిసకండి. అదే సేమ్ టు సేమ్ ముద్ద. అది ఎంత మెత్తగో ఇది అంత మెత్తగానే పెట్టండి. ఎండ పెరిగిన కొద్దిగా వెన్న ఏమో కరిగి నీరైపోయింది, రాగిడేమో గట్టిపడి బిగుసుకుని రాయిలాగా మారిపోయింది. కొండ పరుచుకులు అంటే చెప్పినా వినరు. సిగ్గు శరం చీవి నెత్తురు ఉండదు. ఏం చేస్తాం? ఇక శరీరం ఉన్నప్పుడు ఎట్లా తయారైతే ఉట్టి శరీరం లేకపోతే ఇక బాధ ఉండదు. శరీరానికి బాధ ఉండదు కాబట్టి ఇంకెక్కడ మారుతారు? ఇక్కడ ఉంటే శరీరానికి ఏదో ఒక గోడు పుడితే గుళ్ళు రాగానే అమ్మో తీసుకెళ్ళి అప్పుడు అన్న కనీసం మొక్క పెళ్ళాలి అన్నా కదా. బాగుంటే వెళ్తాను వెళ్ళా పండగ కన్నా రావే చిప్పి చేసలేదు నేను కూడా వెళ్ళాను అంటాడు అన్నమాట. అది పరిస్థితి. ఎక్కడ? ఇక్కడ. అదే ఆడికి ఏదైనా వచ్చింది అనుకో పోయే కాలం అదే చేర్చువా 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 చేరుతారా చిరచాదం చేద్దాం. ఈ కొత్త సిస్టమ్ మళ్ళీ చిరచాదం పెద్దలు కావాలంటే వాళ్ళకి మామూలు పెద్దలు అక్కర్లే. వాళ్ళకి దెయ్యాలు కొట్టి పెద్దలు కావాలంటే వాళ్ళే దెయ్యాలైతే ఇంక దెయ్యాలు ఎక్కడ వెళ్తాయి చెప్పండి. మామూలు కూడా దెయ్యం వెళ్తుంది బాగుండిపోయింది. కానీ దెయ్యాన్ని దెయ్యం ఏమో పడదు. దెయ్యాన్ని ఇల్లే పట్టుకుంటున్నారు. వీళ్ళు వదల దాన్ని. దెయ్యం చూడగానే పాస్టర్ గారు చూడండి వెళ్ళిపోతాను అంటది. దెయ్యం ఎక్కడికి వెళ్ళేది అది ఎట్టగంటే నువ్వు ఎక్కడే ఉంటావు అని అడిగి దాన్ని గట్టి కూర్చుంటాడు. ఎట్లా వెళ్తుంది ఇది? అందుకే గుర్తుపెట్టుకో. మనిషి దెయ్యాన్ని పడితే తోలొచ్చు, కానీ మనిషి దెయ్యాన్ని పట్టుకుంటే దాన్ని అలా మనుషులే దెయ్యాలు పట్టుకు కూర్చుంటున్నారు. నేనేం చేయను? బతుకులు మారట్లా. ఏం చేస్తాం? ఇలాంటి బతుకులు ఇక్కడెక్కడే ఉంటే అక్కడికి వెళ్ళి ఇంకా కఠినమైపోతాయి. అది పరిస్థితి. ఎంత వాకి కఠినంగా చెప్పినా సిగ్గు శర ఉండదు అన్నమాట. అలాంటి బతుకులు. అలాంటి వాళ్ళు కనబడగానే ఓ భాస్కర్ వస్తున్నాడా గప్పక చాటి అయిపోతాడు. కనబడరు. వస్తున్నాడు రోడ్డు అక్కడ కనబడి చక్కగా తప్పుకొని ఇంకెళ్ళిపోగానే మళ్ళీ వచ్చారు. ఏం చెప్తాం? అలాంటి బతుకులు. ఏం చెప్పుకున్నామా? 3 4 ఎంతకి ఎన్నే 4 చంద్ర టైం అయిపోతుంది. ఐదోది ఏంటంటే పాటలు పాడిన నక్షత్రం. ఐదోది ఏంటి? పాటలు పాడిన నక్షత్రం. మీరు అనుకోమాకంటే కప్పు తీసి నేను పాటలు పాడుతున్నాను. తాగుబోతుడు కూడా బాగా పాటలు పాడతాడు తెలుసా? ఆడవా? మా ఇంట్లో ఈగలు దోమలు కూడా పాటలు పాడతాయి. వచ్చా మీ ఇంట్లో ఈగలు దోమలు పాటలు రావా? నిద్రపోనవు అవునా కదా? పాట పాడినంత మాత్రం వెలుగు కాదు, నక్షత్రం కాదు. కానీ ఆ పాటకు వేరే తీరు ఉంది. ఏంటి ఆ తీరు? చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి బైబిల్ చదువుదాం. లూకా సువార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుని ఏం చేస్తున్నారు? దేవదూతలు స్తోత్రం పాటలు పాడుతున్న దూతలు ఎవరు చెప్పండి? దేవదూతలు ఏం చేస్తున్నారు? పాటలు పాడి ఏం చేస్తున్నారు? ఎవరిని మహిమపరుస్తున్నారు? యేసయ్యను మహిమపరుస్తుంది. దేవుడు అంటే మీరు ఇంకొక ఆయన అనుకోమాకండే, యేసయ్య అనుకోమాకండి. పొరపాటు కదా. వాళ్ళకి దేవుడు ఆయనే, మాకు మాత్రం వేరే అనుకుంటారు. ఒకళ్ళు మీకు వేరే దేవుడు ఎవరు ఉన్నారా? లేరు. యేసయ్యే దేవుడు. అంటే దేవుడు మానవుడిగా పుట్టాడు కనుక ఆయన చూసి ఏం చేస్తున్నారు? సంతోషంగా పాటలు పాడుతున్నారు. మానవులు ఈ లేవు వచ్చిన వాళ్ళు 2 ముగ్గురు కాదు. అక్కడ ఉన్న మాట ఏంటి తెలుసా? పరలోక సైన్య సమూహం అంతా వచ్చి పాటలు పాడుతూ మహిమపరుస్తున్నారు. అందుకే దేవదాస్ సార్ గగన మార్గం మెల్ల ఉయ్యాలో గగన మోగేన ఉయ్యాలో చూసారా? గగన మార్గం అని ఏం చేశారు? గనగన మోగిందంట. ఈ జనాలకి ఏమైనా పడతలా మోత అర్థమైందా? ఆ మోత ఏమైనా పడతలా ఊళ్ళో వాళ్ళకే. ఆకాశానికి భూమి మధ్యలో వాళ్ళు ఎగురుతా ఉత్సాహంగా ఆనందంగా ఎందుకు అంచుందనగా అంత ఆనందం అంటే ఎన్నాళ్ళ నుంచి కోట్ల సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా దేవుడిని మేము చూడలేదు. ఈ రోజుకి ఆయన చూసే దర్శనం భాగ్యం నాకు కలిగిందని ఆయన చూసి ఏం చేస్తున్నారు? అందుకే పరలోకం భూలోకం ఉయ్యాలో ఏకమైపోయేను ఉయ్యాలో. ఏమైంది? పరలోకం ఎక్కడికి వచ్చారు?
మన వాళ్ళు ఎవరైనా ఏదైనా మంచి కార్యక్రమం పెట్టుకుని మన వాళ్ళు అందరూ ఏం చేస్తారు, వెళ్ళి కట్టుకుని వెళ్ళి చూస్తారా చూస్తారా? ఏదైనా పెళ్ళో లేదా ఏదో కార్యక్రమం పెట్టుకున్నారు అనుకో, మంచి ఏదైనా మంచి గ్రాండ్ గా ఏం చేస్తారా, ప్రార్థన నెగ్గొట్టి వెళ్తారా? మరి అదే బంధుత్వం ఉన్న ప్రీతాలు లాంటిది. అలాగే యేసయ్య మీదన్నా ప్రేమ, దేవుడి మీద ప్రేమ ఏం చేసింది, వాళ్ళని పరలోకానికి కిందకు లాక్కొచ్చేసింది అనమాట. పరలోకానికి కిందకు లాక్కొచ్చేసి ఇక్కడికి వచ్చేసి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, గగన మార్గం అంటే ఆకాశానికి భూమికి మధ్యన ఎగురుతూ పాటలు పాడుతూ ఆయన మహిమపరుస్తూ ఉన్నారు. అది మీరు అనవసరం, మహిమపరుస్తుంటే వాళ్ళు దేవతలు ఇరుగడ్డ అవుతారు అనుకుంటున్నావా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనంలోనే ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. చాలు, ఏమి నక్షత్రాలు? 7 నక్షత్రాలు పట్టుకుని ఉన్నాడు. 20వ వచనం కూడా చదువు. 7 నక్షత్రములు వచ్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. 7 నక్షత్రాలు కూడా ఏంటి? 7 సంఘములకు దూతలు. చూసారా, ఆ నక్షత్రాలకు కనపడింది అన్నామే. ఆ నక్షత్రాలు ఏంటి? 7 దూతలు అంట. ఎవరో అంటే ఏం పెట్టాడు ఆయన? ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క దూతలు పెట్టాడు. ఆ దూత వాళ్ళకి ఎలా కనపడుతుంది? నక్షత్రాలు కనపడుతుంది. నక్షత్రాలు అంటే దేవదూతల్లో కూడా ఏముంటది? వెలుగు. మరి మనమే వెలుగైపోతే వాళ్ళు దేవదూతలు వెలుగై ఉంటారేంటి? పాపం లేని వాళ్ళు. పాపం లేకపోతే, పాపం ఎక్కడుంటే, పరిశుద్ధత ఎక్కడుంటే అక్కడ ఏముంటది? ప్రభు వెలుగు ఉంటుంది. ప్రభు వెలుగు ఎవరిలో ఉంటే వాళ్ళు నక్షత్రమే. అర్థమైంది మీకు? ఇప్పుడు త్వరగా టైం అయిపోయింది. ఎన్ని చెప్పుకున్నాం ఇప్పటికి? అమ్మా 6వది పాటలు పాడే నక్షత్రం అయింది కదా. 6వది పడిపోయిన నక్షత్రం ఏంటదే? తోకశుకు కాదే, తోకశుకు రాలిపోతున్నాయి కదా అనుకో మాకంటే. చదువుదాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఎట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరగబడితివి. ఏమనుకుంటుంది? నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చించుకొందును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద నేను ఏం చేస్తాను? కూర్చుందును, మేఘ మండల మీదకి ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. అయిపోయింది. ఎవరా నక్షత్రం? అర్థమలేదా? సాతాను. ఎవరు చెప్పండి? సైతాను ఒక నక్షత్రం. అందుకే సైతాన్లో కూడా వెలుగు ఉంటది. ఉన్నదా? అందుకే దేవదాసు వెలుగు దూత రూపంలో వచ్చి ఏం చేస్తాడు? జనాల్ని మోసం చేస్తాడు. వెలుగు దూత రూపంలో వచ్చి మోసం చేస్తాడు. ఎందుకంటే వాడు నక్షత్రమే, వెలుగు ఉంది కాబట్టి ఆ వెలుగుని మనకు వెలుగు దూతలాగా వచ్చి మంచిగా ఉన్నట్టుగా నటించి మనుషులందరూ ఏం చేస్తాడు? పాడగొడతారు. అందుకే ఒకటి చెప్పనా, వాడి దగ్గర కూడా పవర్ ఉంది, వెలుగు ఉంది. మరి ఇతరులు చేసే వాళ్ళకు కూడా వెలుగు దర్శనాలు కనపడతాయి. వాళ్ళు కూడా కొన్ని కార్యాలు జరుగుతాయి. అర్థమైనా? కొన్ని కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఏం చేస్తున్నారు? పరుగులు పెడతారు. ఏం పట్టింది అనుకోండి, వెళ్ళరా? తాళి దేశం దగ్గరికి వెళ్తారా? మరి దేని బట్టి వెళ్ళబడుతున్నది? మరి అంత వేధించమాకండి, వదిలి నేనేం చేస్తానే. తీసేస్తా, సర్లే వెళ్తాంలే, నువ్వైతే ఏమైనా చేయించుకో, మేమైతే ఆడుకోకూడదు. ఆమె సరే అయిపోతాయి. చిన్నది వేయాలి కదా, ఇవి పెద్దది వచ్చి చిన్నదలు ఏమైపోతాయి? వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు అయినాక అది అట్టగడితే మళ్ళీ మనం ఒకసారి పదాన్ని మళ్ళీ వచ్చి పడుతుంది. అలా చేస్తాం. అందుకే వాళ్ళు కూడా ఏముంది, అందుకే చూడండి, మోషే అక్కడ అద్భుతాలు చేస్తే వాళ్ళు కూడా భూత వైద్యులు ఏం చేస్తారు? అక్కడ చేయలేదా? భూత వైద్యులు చేతబడి చేస్తారు. ప్రాణం పోకుండా చచ్చిపోయినట్టు పీల్చిపోయినట్టు చేస్తారు. మనుషుల్ని ఊపిరి బెగబెట్టేస్తారు.
అది కూడా కొన్ని గంటల పాటు, కొన్ని గంటలు ఊపిరి బిగబెట్టే దాన్ని ఏమంటారు మంత్రాలు ఉంటాయి. ఊపిరి బిగబెట్టేస్తారంటే మనం నాడి పట్టుకుని నాడి ఆడదు, ఊపిరి ఆడదు. ఆడిపోయాడు దేవుడు ఏడు చేసి పెట్టిలో పెట్టేసి ఏసీ బాక్స్లో పెట్టేస్తాడు. అది కొన్ని గంటలు పెట్టేస్తాడు. కానీ మనం ఏం తీసుకెళ్ళి బతుకున్నోడే బాధేసేస్తారు, తాగేసేస్తారు. అట్లాంటి పనులు చేస్తారు. బిగదీసేస్తారు. మాకు భూత వైద్యులు బిగదీసేస్తారు. ఇంకా మా కొన్ని కాళ్ళు చెయ్య పడిపోయేది చేస్తారు. అలా ఒక బొమ్మను పెట్టి ఆ బొమ్మను ఏది కొడితే కాళ్ళు పడిపోతే, చేయి కొడితే చేయి పడిపోతే, ఏది చేయాలన్నా దేన్ని పడగొట్టమంట అంటే పలానా చెయ్యి అంటే చేస్తారు. మన ఏరియా తక్కువగా కొన్ని ఏరియాలో చేతబడులు ఎక్కువ ఉంటాయి. ఒక కుటుంబం కొద్దిగా పైకి వస్తుందంటే చూస్తా బాగుంది, వాళ్ళు చేతబడి చేపించేస్తారు. అవసరం బంధువులు చేపించేసి వాళ్ళు పతనం అయిపోతే మాకంటే పైకి వస్తారా, ఎక్కడ పైకి వస్తారో చూస్తామని అంటారు. అలాంటి పరిస్థితి. అయితే ఒక విషయం ఏంటంటే అలాంటి ఎన్ని దురాత్మ శక్తులు ఉన్నా, చేతబడి శక్తులు ఉన్నా యేసయ్య దగ్గరికి వస్తే అవన్నీ ఏమైపోవాలి? అకాపంచలైపోవాలి, అవన్నీ పారిపోవాలి. ఎందుకంటే ఆ శక్తులన్నిటిని మించిన శక్తి ఎవరిదే? యేసయ్య శక్తి. ఆయన శక్తిని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆయన నమ్ముకోవాలి, ఆయన వెంబడించాలి. అయితే దురాత్మ సాతాను వెలుగే, గుర్తుపెట్టుకోండి. దురాత్మలు ఏముంది? వెలుగే ఉంది. వెలుగుతోనే సాతాను వచ్చి ఎన్ని రకాలుగా శోధిస్తాడు. కానీ వాడు ఎన్ని రకాలుగా శోధించినా ఒక దైవ సేవకుడు వెళ్ళి సైతానా అని కనుక వాక్యం చూపించి దేవుని వాక్యంతో గద్దిస్తే ఏమైపోవాలి? ఎందుకంటే మనం దేవునికి లోబడితే దేవుని శక్తి మన ద్వారా విడుదలైంది అక్కడ. అందుకే మనం చదువుకుంటాం యాకోబు పత్రిక 4:7 అపవాదు దేవునికి లోబడి ఉండుడి, అపవాదును ఎదిరించి అప్పుడు వాడి మీద నుండి చూసారా, వాడు వెలుగే, వాడు తేజో స్థితి ఉంది. కానీ అది మంచిది మనిషి చెడగొడతానికి ఉపయోగిస్తూ ఉంటాడు. అర్థమైందా? కరెంటు మంచిదే, వెలిగిస్తుంది, అన్నిటి వాడుకుంటే ఉపయోగపడింది. ఉపయోగపడదా? వెలుగు వస్తుంది కదా కరెంటు దేవుడు అంటామా? మాట్లాడరా? అను, మనిషి కలుగజేసిన ఒక సాధనం. అది గుర్తుపెట్టుకో. సాతానులో వెలుగు ఉంది కదంటే ఆ వెలుగు దేవుడు కాదు, అది చెడుకు ఉపయోగిస్తుంది. అది దేనికి ఉపయోగిస్తుంది? చెడుకు ఉపయోగిస్తుంది కనుక దానికి మనం దూరంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అర్థమైనా? అందుకే సాతాను కూడా ఒక నక్షత్రమే. అందుకే ఆ సాతాను యేసయ్య ఏం చేస్తాడంట? చివరికి పాతాళంలో నరకంలో తోసి పారేస్తాడు. వాడిని వెంబడించిన వాళ్ళందరూ ఏమైపోవాలి? వాడిని వెంబడించిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాల్సింది, నశించిపోవాలి. కాబట్టి మనం అలాంటి దుస్థితులకు వెళ్ళకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? వెలుగైన యేసయ్యని కలిగి వాక్యానికి మనం లోబడాలి. ఏం చెప్పుకున్నాం? 7వది మనం చూస్తున్నట్లయితే చివరి 7వది పరలోకంలో నక్షత్రం. అసలు ఏం చెప్పలేము చూసా? ఏమి నక్షత్రం? మరి పరలోక నక్షత్రం ఎవరన్నా? అయిపోయింది కదా, మరి ఎవరు? దోతలు అయిపోయింది, సాధన అయిపోయింది, మనుషులు. ఈ పరలోకంలో నక్షత్రం ఎవరన్నా? దేవుడా. ఆ దేవుడే కిందకు వచ్చేసాడు, ఇక్కడ ఖాళీ చేసి వచ్చేసాడు ఇక్కడ. మరి పరలోకంలో నక్షత్రం ఉంది అక్కడ. ఏంటా నక్షత్రం? చదువుతాం ఒకసారి, చదివితే మీకు అర్థమవుతుంది. పరలోకంలో నక్షత్రము దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ఎవరు? బుద్ధిమంతులుగా ఉన్న ఎత్తబడిన కన్యకలు. అర్థమైనా? బుద్ధిమంతులైతే ఏమవుతారంటే అనేకులు మనం నడిపిస్తే, అనేకులు తప్పిస్తే, కాపాడితే వాళ్ళు ఏమవుతారు? చెప్పాలి తొందరగా. పరలోకంలో నక్షత్రాలలాగా ప్రకాశిస్తారు. ఎంత ధన్యత! వాళ్ళందరికీ ప్రభువే కిరీటం ఇచ్చి ఆ కిరీటం మీద వజ్రాలు పెడతాడు. ఎంత నీ ఆత్మలను నువ్వు రక్షిస్తే అన్నీ వజ్రం లైటింగ్ పరలోక కాంతికి ఏమవుతుంటది? వజ్రానికి ఉన్నటువంటి లక్షణం ఏంటి? ప్రకాశిస్తుంది. ఎంత ధన్యత చూసారా? అందుకే మనం ఏం చేయాలంటే అనేకుల నీతి మార్గంలోనికి
నడిపిస్తే మనమే ఆ నక్షత్రాలుగా మారవచ్చు అక్కడ. మనమే ఆ నక్షత్రాలుగా మారవచ్చు అక్కడ. మాకెందుకు వచ్చిందని బాబా చీకటి బతుకులు, మాకు అసలు ఎదులే అంత సీన్లు ఎదులండి. చీకట్లో ఎంత బాగుంటుందో తెలుసు అన్నామంటే. చీకట్లోకి వెళ్ళిపోతావు, సాతానున్నా నరకంలోకి వెళ్ళిపోయి యాతన అనుభవించాలి. అక్కడ ఎంతో ఘనత ఉంటది, ఆనందం ఉంటది, సంతోషం ఉంటది. కిరీటం పెట్టుకుని కుర్చీలో కూర్చుంటే అబ్బా హత్తి లేవేరబ్బా, ఎంత బాగుండదో కదా. ఒక మంచి హోదాలో తీసుకెళ్లి ఒక రాజు హోదాలో కాసేపు నటించాలంటేనే మాకు ఎక్కడ లేని తలకి ఇక్కడికి వచ్చేస్తాను, కిరీటం పెట్టి రాజు అంతా వీళ్ళందరూ మనుషులంతా నేను రాజునంటాను అంటారు. నువ్వు ఏదో కూసేపు రాజుగా యాక్షన్ చేయమంటే అనలేమంటే ఎప్పుడు ఆ స్థాయిలో నేను అక్కడ ఉన్నప్పుడు ఎంత గొప్ప ఘనత ఉంటది, యుగ యుగాల అంతస్తు ఎవరికి ఉంటది. అనేకుల నీతి మార్గులకు నడిపించే వాళ్ళు నిరంతరం ప్రకాశిస్తారు. ఎంత ధన్యత చూసారు. అందుకే మనం మేలు పొందుకుంటే సరిపోదు. ఇక్కడ ఎంత కోట్లు సంపాదించినా అక్కడికి ఒక్కడు కూడా మనం ఎన్ని కోట్ల రూపాయలతో వచ్చిన వైద్యురాలు దాచిపెట్టుకున్నా అక్కడ ఒకటి కూడా ఒక నోటు కూడా మనం. కానీ అక్కడ ప్రభు ఇచ్చేది ఉంటుంది చూసారా, అది ఎంత గొప్ప ధన్యత. అవునా కదా. అది ఏం చేయాలి మనం? ఇక్కడ సాధిస్తే అక్కడ వస్తుంది. ఇక్కడ ఎన్ని ఆత్మలు రక్షిస్తే అక్కడ అంత గొప్ప ఘనత సాధిస్తారు. ఎంత ధన్యత చూసారా. ఈ ధన్యత కొరకు మనం అక్కడ నిరంతరము నక్షత్రాలాగా ప్రకాశిస్తాం. అయితే ఒక మాట చెప్పనా, మాట చెప్పి ముగిస్తారు, చాలా టైం అయిపోయింది. ఈ భూమి మీద రక్షక భక్తులకి ఏముంటాయి తెలుసా? నక్షత్రాలు ఉంటాయి ఆ డ్రెస్ల మీద. చూసారా ఎప్పుడన్నా? చూడలేదా? ఎందుకంటే వాళ్ళు అనేకులు ఏం చేస్తున్నారు? రక్షించడానికి పని మీద ఉన్నారు, కానీ వాళ్ళకే నక్షత్రాలు స్టార్స్ వాళ్ళు చూసారా. మరి మనం అలా ప్రభుని బట్టి అనేకులు రక్షిస్తే ప్రభు అక్కడ ఇస్తాడు, మన వీళ్ళకి వాళ్ళకి ఇక్కడ ఇస్తున్నాడు. ప్రభు మనకి అక్కడ ఇస్తాడు. కావాలా వద్దా? పోలీసు ఉద్యోగం అక్కడ కావాలి. నిరంతరము స్టార్ లాగా ఏమైపోవాలి మనం. ఇక్కడ ఉన్నవాళ్ళు బాగా ఎగిపోయారు అనుకోండి, సూపర్ స్టార్, మెగా స్టార్, ఆ స్టార్, ఈ స్టార్, గోల్డెన్ స్టార్, ఈ స్టార్ ఆ స్టార్ అని పెట్టుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ స్టార్లే నాకు వెళ్తాయని చెప్పలేము. అర్థమైందా? అసలైన స్టార్ ఎక్కడ ఉంటది? యేసయ్య ఇచ్చింది. అది ఆ స్టార్ గా మనం ఏమవ్వాలి? వెలగాలి. అట్టి ధన్యత ప్రభు మనకు దయచేయుగాక. పరిశుద్ధుడు తండ్రి, నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో భద్రపరచు ప్రభు. ఈ రోజు మీరు మాకు నేర్పించిన విధానం బట్టి నీకు స్తుతులు ప్రభు. నీవు అనుగ్రహం చేయండి. నీ సన్నిధి, నీ కృప, కాపుదల, భద్రత దయచేయండి. నీ మహిమ కాంతిని, వెలుగును నింపండి. నీ పరిశుద్ధాత్మ నింపుదల దయచేయండి. విత్తబడిన ప్రతి వాక్యము ప్రతి ఒక్కరు హృదయంలో భద్రపరచు ప్రభు. నీ మాటకు లోబడే మనసు ఇవ్వండి. మేమందరము నాయనా నీ వెలుగు చేత వెలిగించబడి అనేకులకు ప్రభా నీ వాక్యాన్ని చేత పట్టుకుని జ్యోతుల వల్ల ఈ భూమి మీద మేము ప్రకాశిస్తూ అనేకుల నీతి మార్గాలను నడిపించి నిరంతరము ఆకాశంలో మేఘ పరలోకంలో నక్షత్రంలాగా ప్రకాశించే ధన్యత మీరు మాకు దయచేయమని ఈ రోజు మీరు మాకు నేర్పించారు ప్రభా. నక్షత్రాన్ని గురించి నేర్పించారు కనుక మేమందరం పరలోకంలో నక్షత్రంలాగా ప్రకాశించే ధన్యత ప్రసాదించమని భూమి మీద నక్షత్రముగా ఉదయించిన యేసు నామమున ప్రార్థించి స్తుతిస్తున్నాము పరమ తండ్రి. అందరికీ మరణాత.